మహేష్ బాబు ఫోటో తీసుకొచ్చి నాకు అచ్చంగా నన్ను మహేష్ బాబు గారిలా చేయండి అని అడుగుతారు. రామ్ చరణ్ గారికి అల్లు అర్జున్ ఫేస్ పెడతాం, అల్లు అర్జున్ గారికి రామ్ చరణ్ ఫేస్ పెడతాం. ఎట్లా కుదరదండి, ఇంపాసిబుల్ అది. అంటే 6 ప్యాక్ చేయకుండానే 6 ప్యాక్ లాగా 6 ప్యాక్స్ క్రియేట్ చేయటం. ఫీమేల్స్ కి అయితే ఇలా వి షేప్ బాడీ వస్తుంది, ఆ వి షేప్ ని క్రియేట్ చేయటం. అసలు ఏదైనా దెబ్బ తగిలితే స్కార్ కనపడకుండా చేయటం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. లిప్ సర్జరీ చేయించుకుంటాం. అవును, అవసరానికి చేయించుకునేది ఒకటి, అందం కోసం చేయించుకునేది ఒకటి. వాలీబాల్, బాస్కెట్బాల్ ఇలాంటి ప్లేయర్ అమ్మాయి స్టేట్ కాంపిటీషన్స్ దాకా వెళ్ళింది. వెళ్తే అమ్మాయికి బ్రెస్ట్ బాగా హ్యూజ్గా ఉందని చెప్పి ఈ ఆడుతున్నప్పుడు అబ్బాయిలు కామెంట్ చేయటం, వాళ్ళు కామెంట్ చేయటం వల్ల అమ్మాయి ఇంకా ఆపేసుకుందా స్పోర్ట్ ఆడటం. ఇంకొక పిల్లాడు వాడు 1 month నుంచి క్లాసులకి వెళ్ళట్లేదంట. ఎందుకు వెళ్ళట్లేదు అంటే పక్క పిల్లలు ఏడిపిస్తున్నారంట అబ్బాయిలు. అరే నువ్వు అమ్మాయిలాగా ఉన్నావు, నువ్వు అమ్మాయిలాగా ఉన్నావు అని ఏడిపిస్తున్నారంట. చెస్ట్ ఎక్కువ ఉంది కొంచెం, గైనకోమాస్టియా అంటాం. సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించాం. హీఈస్ ఇన్ సివియర్ డిప్రెషన్ అని చెప్పి రాసిస్తే ఆ సర్టిఫికేషన్తో సర్జరీ చేసాం. ఈ సూపర్ హ్యాపీ, పొద్దున్న చేసినట్టు రాత్రికి వెళ్ళిపోయాడు. సో ఆ ఇన్సెక్యూరిటీ తీసేసాం కదా మనం. జనాలకి అదే కదండి, వాడి జుట్టు కూడా దూకోడు, వాడికి డాండ్రఫ్ వచ్చి మొత్తం షర్ట్ మీద అంతా పడతా ఉంటది. కానీ వాడికి మన జుట్టు ఎలా ఉందో ఇంపార్టెంట్. డబ్బులు ఊరికే రావంటారు. అవును కిరణ్ గారు, నేనేమంటానంటే డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. తర్వాత 1 కోటి రూపాయలు సంపాదించుకుంటావు నువ్వు. డైలీ నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయండి అంటే జుట్టు ఎక్కడి నుంచి తీస్తాం? మన ఇండియాలో ఏంటంటే మనకి ఫ్రీడమ్ ఎక్కువ అండి, దొంగకైనా ఫ్రీడమ్ ఉంటుంది మన ఇండియాలో. డెంటిస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసింది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇన్ఫెక్ట్ అయ్యి 2 ఇంజనీర్లు చనిపోయారు. మన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నాం, అమెజాన్లో వాటిల్లో షాపింగ్లు చేస్తున్నాం, ఫ్లిప్కార్ట్ అన్నిటిలో. అలాంటప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎందుకు రీసెర్చ్ చేసుకోకుండా వెళ్తారు? సో ఏంటంటే ఇప్పుడు మీరు లిప్ ఫిల్లింగ్ చేస్తారు, సో అవి లావ్ అవుతాయి. ఎప్పుడైనా వీళ్ళు అంటే లిప్ లాక్ కానీ ఏమన్నా ఇచ్చుకున్నప్పుడు ఏం ప్రాబ్లం అవ్వదా? గుడ్ క్వశ్చన్. జనాలకి ఖచ్చితంగా ఇలాంటి డౌట్లు వస్తాయి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, డాక్టర్ రాజశేఖర్ మాదాల గారు. సో నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. సో మీరు ప్లాస్టిక్ సర్జరీలో మీరు అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. థ్యాంక్ యూ. సో ఏంటంటే అసలు ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి అసలు? ప్లాస్టిక్ సర్జరీ అంటే మూవీస్లో చాలామంది జోకులు వేస్తారండి, మా ప్లాస్టిక్ మేము తెచ్చుకుంటాం, తెచ్చుకుంటే ఎంత, మీరు తెస్తే ఎంత అని. అసలు అన్నీ ఏంటంటే నవ్వుకుంటా కనుక్కున్నాయి. ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టీ అంటే ఏంటంటే ఏదన్నా మన బాడీలో పాడవటం కానీ, కాలటం కానీ, దెబ్బ తగలటం కానీ, క్యాన్సర్ వచ్చినప్పుడు తీసేయటం కానీ, ఏదన్నా డిఫెక్ట్ వస్తే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయటాన్ని ప్లాస్టీ అంటారు. సపోజ్ చెవు కట్ అయిపోయింది, చెవుకి రీకన్స్ట్రక్ట్ చేస్తే ఓటోప్లాస్టీ అంటాం. ముక్కు కట్ అయిపోయి ముక్కు డిఫెక్ట్ వచ్చింది, క్యాన్సర్ వచ్చో లేదా కట్ అయ్యేదో, ముక్కు రిపేర్ చేస్తే, ముక్కు రీకన్స్ట్రక్ట్ చేస్తే రైనోప్లాస్టీ. అట్లా అన్ని ప్లాస్టీలు అనమాట. బ్రెస్ట్ చేస్తే మ్యామోప్లాస్టీ, అబ్డామిన్ చేస్తే అబ్డామినోప్లాస్టీ, అట్లా డిఫరెంట్ ప్లాస్టీస్. సో ప్లాస్టీ అంటే ఏంటంటే రీకన్స్ట్రక్ట్ చేయటం. సో ప్లాస్టిక్ సర్జన్ అంటే ఏంటంటే రీకన్స్ట్రక్ట్ చేసేవాడిని ప్లాస్టిక్ సర్జన్ అంటారు. అంటే నార్మల్గా ఈ అంటే నోస్ సర్జరీ అయ్యింది, స్టమక్ సర్జరీ అయింది, ఇట్లా మాట్లాడవచ్చు కదా. అంటే ప్లాస్టిక్ అనేది ఎందుకు పెట్టడం జరిగింది? అది మన వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ కాదండి. అది ఆ టర్మినాలజీలో వచ్చేసరికి ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే ప్లాస్టీ. సో ప్లాస్టీ అంటే రీకన్స్ట్రక్ట్ చేయటం. సో అంటే ప్లాస్టిక్ సర్జరీకి కాస్మెటిక్ సర్జరీకి మధ్య తేడా అయింది అసలు కాస్మెటిక్ సర్జరీ అనే డిగ్రీ లేదు, కాస్మెటిక్ సర్జరీ అనే వర్డే లేదండి. బేసిక్గా ఏంటంటే అందం కోసం చేసేదాన్ని ఈస్థెటిక్ సర్జరీ అంటాం. ఈస్థెటిక్ సర్జరీ అన్న ఎవరికి అర్థం కావట్లేదు కాబట్టి దాన్ని సింపుల్ వర్డ్ కింద మార్చడానికి కాస్మెటిక్ సర్జరీ అని మార్చారు. అసలు కాస్మెటిక్ సర్జన్ అనే డిగ్రీ లేదు. మామూలుగా ఏంటంటే ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్. వీళ్ళు రీకన్స్ట్రక్షన్ చేస్తాం, మేము అందం కోసము చేస్తాం. అందం కోసం చేసేదాన్ని ఈస్థెటిక్ సర్జరీ అంటే ఎవరికి అర్థం కావట్లేదు కాబట్టి దాన్ని కాస్మెటిక్ సర్జరీ అని మార్చాం. ఇప్పుడు నాది కూడా ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ అని ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ప్లాస్టిక్ అండ్ ఈస్థెటిక్ సర్జరీ అని పెట్టాం, జనాలకు అర్థం కావట్లేదు. అందుకని ఇంకా సింప్లిఫై చేయడానికి ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ అని మార్చాం. బట్ మా డిగ్రీ ఏంటంటే ఎంసీహెచ్ ప్లాస్టిక్ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్. అందులోనే కాస్మెటిక్ సర్జరీ, ఈస్థెటిక్ సర్జరీ, బర్న్ సర్జరీ, ఆంకో రీకన్స్ట్రక్షన్ సర్జరీ అన్నీ వస్తాయి.
అంటే ఇప్పుడు ఎవరైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడానికి రావడం జరుగుతుంది మీ దగ్గర. అవునండి. సో వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్ మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవి నాకు ఇట్లా కావాలి అన్నప్పుడు సో మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు వాళ్ళతో? సో ఇవాళ మీ మార్నింగ్ మీ స్టూడియోకి వచ్చేటప్పుడు కూడా ఒక పేషెంట్ వచ్చారు. ఓకే. ఓ పేషెంట్ వచ్చి మాకు మామూలు సర్జరీ కాదండి, మాకు ప్లాస్టిక్ సర్జరీ కావాలని అడిగారు. ఓకే. ఆ అమ్మాయికి ఏమైంది, ఏదో బైక్ మేంచి పడిపోయి కాళ్ళు కొంచెం డిస్లొకేట్ అయ్యి ఆ పక్కన ఉన్న టిష్యూ అంతా డ్యామేజ్ అయింది. ఆర్థోపెడిక్స్ వాళ్ళు మళ్ళీ ఆ జాయింట్ రిప్లేస్ చేశారు, ఆ పక్కన ఉన్న కట్ అంతా ఉంది. సో దాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, మాకు అసలు చేసినట్టు తెలియకూడదు అంటున్నారు. ఓకే. అంటే ఆ కట్ కనిపించకుండా అసలు చేసినట్టు తెలియకూడదు, మాకు అయినట్టు తెలియకూడదు. అంటే జనాల ఎక్స్పెక్టేషన్ అలా ఉంటుంది. ప్లాస్టిక్ సర్జరీ ఏంటంటే ఏమీ జరిగినట్టు కూడా తెలియకుండా చేసేస్తాడు అని. బట్ ప్లాస్టిక్ సర్జరీ ఏం చేస్తారంటేనండి, అతి తక్కువ మచ్చపడేటట్టు, అతి తక్కువ డిఫెక్ట్ వచ్చేటట్టు చేయటమే ప్లాస్టిక్ సర్జన్ పని. అసలు ఏదైనా దెబ్బ తగిలితే స్కార్ కనపడకుండా చేయటం ప్రపంచంలో ఎవరి వల్ల కాదు. ఎంత మినిమల్ స్కార్ పడుతుంది అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు ఇక్కడ దెబ్బ తగిలింది, మామూలుగా కుట్లేసేస్తే పెద్ద స్కార్ పడుతుంది. ప్లాస్టిక్ సర్జన్ ఫైన్ స్కిల్స్తో మన హెయిర్ కంటే సన్నగా ఉండే సూచర్ మెటీరియల్స్తో జాగ్రత్తగా వేస్తే ఏంటంటే దగ్గరికి వచ్చి చూస్తే ఒక చిన్న లైన్ లాగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ లైన్ కూడా కనపడకుండా ఫేడ్ అవుట్ అయిపోద్ది స్కిన్లోకి. సో ఇది డిఫరెన్స్. సో ప్లాస్టిక్ సర్జన్ అంటే ఏదో మనకు వేరే మెటీరియల్ తీసుకొచ్చి దాంతో కనపడకుండా చేసేయటం ఇట్లా కాదండి. సో ఎవరన్నా ప్రపంచంలో ఏం చేసినా ఒక చిన్న లైన్ అన్నా పడాల్సిందే, అది కూడా పడకుండా ఉండాలి అంటే చేయాలి అంటే ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. ఓకే. అంటే ప్లాస్టిక్ సర్జరీస్ చాలామంది సెలబ్రిటీస్ అంటే హీరోయిన్స్ సో చాలామంది చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మైకేల్ జాక్సన్ గురించి మనం మాట్లాడుకుంటే సో ఆయన అది ఫెయిల్ అయింది అనుకుంటా నాకు తెలిసి. అంటే ఫేస్ మొత్తం అంటే వెరైటీగా కనిపించడం. సో ఈయనే కాకుండా హాలీవుడ్లో చాలా మనం చూస్తే క్రోమ్లో చూస్తే చాలా ఉంటాయి. హాలీవుడ్లో, బాలీవుడ్లో, టాలీవుడ్లో అన్ని మన సినిమా మన సీరియల్ ఫీల్డ్లో కూడా చాలా మంది చేయించుకుంటున్నారు. వాళ్ళ ఫేసెస్ కూడా కొంతమంది ఫేసెస్ మంకీ టైప్ ఇట్లా కనిపిస్తున్నాయి, అంటే ఫెయిల్ అయిన వాళ్ళవి. సో అంటే వీళ్ళందరూ అసలు ప్లాస్టిక్ సర్జరీస్కి ఎందుకు మొగ్గు చూపుతున్నారు? అంటే బేసిక్గా వెస్టర్నైజేషన్ అండి. మనకి ఇండియన్స్కి ఒక రకమైన ఫేస్ నచ్చుతుంది. అరబ్ కంట్రీస్లో వాళ్ళకి ఒక రకమైన ఫేస్ కట్స్ నచ్చుతాయి. యూకే వాళ్ళకి ఒక రకంగా, యుఎస్ వాళ్ళకి ఒక రకంగా, అట్లా డిఫరెంట్. థాయిలాండ్, కొరియా, డిఫరెంట్ కంట్రీస్కి డిఫరెంట్ ఫేషియల్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కొంతమంది కళ్ళు చిన్నగా ఉన్న వాళ్ళకి కళ్ళు పెద్దగా అవ్వాలని ఉంటుంది, ముక్కు లావుగా ఉన్న వాళ్ళకి ముక్కు సన్నగా అవ్వాలి. ఈ మధ్య చూస్తే అందరు హీరోయిన్స్కి చిన్న ఒకేలాగా ఇలా ముందుకుంటుంది, ఎవరి ఫేస్ చూసినా ఒకేలాగా అనిపిస్తుంది. అంటే ఏంటంటే ఒక రకమైన ట్రెండింగ్కి అలవాటు పడిపోతే అదే ట్రెండ్ ఫాలో అవుదామని ట్రై చేస్తుంటారు. సో ఇది ఫాలో అయ్యే క్రమంలో ఏంటంటేనండి ఇంపార్టెంట్ ఏంటంటే మీ సర్జన్ని చూస్ చేసుకుంటూ ఇంపార్టెంట్. మీరు ఎవరితో చేయించుకుంటున్నారు అని, ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని అవి చూసుకుని వెళ్ళాలి. సర్జరీస్ ఫెయిల్ అవ్వటానికి అదొక రీజన్. సరిగ్గా ఎక్స్పీరియన్స్ లేకపోతే, సర్జన్కి చేయటం రాకపోతే ఫెయిల్ అవ్వచ్చు. రెండోది పేషెంట్ మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే. ఇప్పుడు నేను ఉన్నానండి, మీకు ఒక సర్జరీ చేశాను, నేను పర్ఫెక్ట్గా చేసి మిమ్మల్ని పంపిస్తా ఇంటికి వెళ్ళాక ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమంటాను. యాంటీబయాటిక్స్ వేసుకోమంట, లేదు అంటే డ్రెస్సింగ్ జాగ్రత్తగా ఉంచుకోండి, గబుక్కుని నడవద్దు, పరిగెత్తొద్దు, పక్క తిరిగి పడుకోవద్దు, 100 చెప్తాం. అది చెప్పి ఫాలో అవ్వలేదు అనుకోండి, సర్జరీ ఫెయిల్ అవ్వచ్చు. మూడోది, ఇన్ని మనం జాగ్రత్తగా చేసినా కూడా ఒక్కొక్కసారి పేషెంట్కి ఏమైనా అండర్లయింగ్ కండిషన్స్ ఉంటాయి, దానివల్ల అవ్వచ్చు. సో సర్జరీ ఫెయిల్ అవటానికి కారణాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. మహేష్ బాబు ఫోటో తీసుకొచ్చి నాకు అచ్చంగా నన్ను మహేష్ బాబు గారిలా చేయండి అని అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేషెంట్కి మేము చేయలేనమ్మా, ఇంకేమైనా జరిగినాయి మీ దగ్గర? నాకు షారుఖ్ ఖాన్ ఫోటో తీసుకొచ్చి చూపించారు, మహేష్ బాబు గారి ఫోటో నాకు తీసుకొచ్చి చూపిస్తారండి. తీసుకొచ్చి నాకు ఇలాగే కావాలని అడుగుతారు. ఎవరో ఒక హీరోయిన్ పేరు గుర్తు రావట్లేదు నాకు, ఆ హీరోయిన్కి డింపుల్ ఉంటుంది, ఆ డింపుల్ లాంటి డింపులే నాకు కావాలని ఒక అమ్మాయి వచ్చి అడుగుతుంది. సో ఇవన్నీ జరుగుతాయి, మేము చూస్తూ ఉంటాం. సో ఇలా చూసే వాళ్ళకి ఏంటంటే మనం సర్జరీ చేసామనుకోండి, రేపొద్దున అదే ఫోటోతో కంపారిజన్ చేసుకుంటారు. సార్ నాకు అలా అన్నారు, మీరు రాలేదు అని. సో మన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడూ సర్జరీ చేయకూడదండి. మేము ఫస్ట్ అది పెట్టుకుంటాం, పేషెంట్ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటాం. సో నీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే మైకేల్ జాక్సన్ గారిని అన్నారు కదా మీరు. సో ఆయన ఏంటంటే ముక్కు ఆయనకి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అదే సర్జరీ చేయించుకుంటారు, సాటిస్ఫై అవ్వరు, మళ్ళీ ఇంకొక సర్జన్ దగ్గరికి వెళ్తారు, ఇంకో చోట చేయించుకుంటారు, ఇంకో సర్జన్ దగ్గరికి వెళ్తారు, ఇంకో చోట చేసుకుంటారు. ఇన్ని చేసేసరికి తేడా వచ్చేస్తుంది.
ఇంకొకటి కొంతమందికి వాళ్ళ బాడీ వాళ్ళకి నచ్చదు, బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ అంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఏది చేయించుకున్నా, ముక్కు చేయించుకుంటే బుగ్గ మీదకి వెళ్తుంది, బుగ్గ చేయించుకుంటే చెవు మీదకి వెళ్తుంది, చెవు చేయించుకుంటే చిన్ను మీదకి వెళ్తుంది. ఎందుకు అట్లా? సైకలాజికల్గా మనకి ఏంటంటే మనం నచ్చకపోవటం ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. ఓకే. సో నాకు ముక్కు కొంచెం ఎత్తుగా ఉంటుంది. ఇది వరకు అనుకునేవాడిని నేను ముక్కు రైనోప్లాస్టీ చేయించుకోవాలి అనుకునేవాడిని. ఎప్పుడు ఇది వరకు రియల్ స్టోరీ మీరు చెప్పేది? నా రియల్ స్టోరీ, నాది నేనే చెప్తున్నాను. నా ముక్కు కొంచెం పెద్దగా ఉంటుంది. అవును. సో నేను రైనోప్లాస్టీ చేయించుకుందాం, నా ముక్కు నాకు అంటే అంత అబ్సెసివ్గా ఉండేవాడిని కాదు. అరే పెద్దయ్యా కొంచెం చేయించుకోవాలరా ముక్కు నాది అనుకునేవాడిని. ఓకే. సో వచ్చే కొందికి ఏంటంటే నాకు అలవాటు అయిపోయింది. ఐఎమ్ లైక్ దిస్, ఐ వాజ్ బోర్న్ లైక్ దిస్, ఇలా ఉన్నాను, నాకు బాగానే ఉందిలే అనుకున్నాను. నేను అడ్జస్ట్ అయిపోయా. కొంతమంది అట్లా అడ్జస్ట్ అవ్వరు. అదే వాళ్ళకి అద్దం ముందుకు వెళ్ళగానే ఆ ముక్కే కనిపిస్తుంది. ఓకే. కనిపించినప్పుడు ఏంటంటే దానివల్ల దానికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇప్పుడు మీరున్నారు, నేనంటే డాక్టర్ని కాబట్టి నాకు పని లేదు. మీరు మీడియా ఫీల్డ్లో ఉన్నారు, మీకు ముక్కే కనిపిస్తుంది అనుకోండి స్క్రీన్ మీద, మీకు ఉంటుందా? కాదు, ఇప్పుడు మీరు ముక్కు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు నా ముక్కు కొంచెం లా ఉంటుంది, కానీ అదే నాకు అందం, నేను అట్లా ఫీల్ అవుతా. మీరు అలా ఫీల్ అయితే హ్యాపీ. లేదు నాకు ముక్కే లావుగా కనిపిస్తుంది, నా మొహం మీద ముక్కే తేడాగా ఉంది అనుకుంటే అనుకునే వాళ్ళు ఉంటారు కదా. అనుకోవచ్చు, కొంతమంది నిజంగానే ఉంటుంది. అలా అనుకునే వాళ్ళు ఏంటంటే వస్తారు. రైట్ సర్జన్ చూస్ చేసుకుని రైట్ ప్రొసీజర్ చేయించుకుని రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్తో చేయించుకుంటే ప్రాబ్లమే రాదు. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్, నాకు ఇలా ముక్కు సన్నగా బారుగా కోటేర్ లాగా కావాలనుకుంటారు. అనుకుంటే అలా రాలేదనుకోండి, ఇక దాన్నే చూస్తూ ఉంటారు మళ్ళీ. ఓకే. అయితే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, సో నేను నాగ చైతన్య గారి ఫోటో తీసుకొచ్చి సేమ్ నాకు ఇట్లాగే కావాలని చెప్పేసి నేను అడిగితే మీరు సేమ్ సిమిలర్గా అంటే ఒక 100లో ఒక 80% నాగ చైతన్య లాగా నాకు ప్లాస్టిక్ సర్జరీ చేయగలరా? 10-20% చేయొచ్చండి. ఒక 80% చేయలేరు. 80% చేయలేము, 50 కూడా చేయలేరు. ఎవరన్నా 50% చేసామన్నా మీరు నమ్మొద్దు. ఓకే. నమ్మితే మీరు మోసపోయినట్టే, ఆ డాక్టర్ ఏదో అబద్ధం చెప్తున్నట్టే. ఎట్లా చేస్తారండి? స్కిన్ ఒక టోన్లో ఉంటుంది, ఫేషియల్ స్ట్రక్చర్ ఒకలా ఉంటుంది, స్కెల్టల్ ఫ్రేమ్ వర్క్ లోపల ఫార్మేషన్ ఒకలా ఉంటుంది, చిన్న ఒకలా ఉంటుంది, చీక్ ఒకలా ఉంటుంది. ఎట్లా చేస్తారు? మహా అయితే ఆయన ముక్కులాగా చేయొచ్చాము, ఆయన చెవులాగా చేయొచ్చాము, ఇలా చిన్న చిన్నవి ఏమన్నా చేయొచ్చు. కానీ ఆయన కళ్ళు ఎవరైనా మారుస్తారా? కళ్ళు మార్చలేము. కంటి ఫ్రేమ్ వర్క్ మార్చలేము. ఎట్లా మారుస్తారండి? అవ్వదు, ఇంపాసిబుల్, చేయలేము. చేస్తారన్నా మీరు నమ్మి మోసపోవద్దు. ఓకే. అంటే అసలు ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో ఎక్కడా చేయలేరండి. ఏదేదో ఒక సినిమాలో రామ్ చరణ్ గారి సినిమా అనుకుంటుంది, రామ్ చరణ్ గారికి అల్లు అర్జున్ ఫేస్ పెడతాం, అల్లు అర్జున్ గారికి రామ్ చరణ్ ఫేస్ పెడతాం. ఏదో సినిమా నాకు గుర్తులేదు, ఏమో నాకు గుర్తులేదు, సినిమాలు పెద్ద చూడను, సో గుర్తులేదు నాకు. ఆ సీన్ ఎందుకు గుర్తుందంటే చాలా మంది అడిగారు నన్ను అట్లా చేయొచ్చా అని. ఎట్లా కుదరదండి, ఇంపాసిబుల్. అది కాదు అంటే నిజంగా మీరు ఇప్పుడు అంటే నాకు గుర్తుకొస్తుంది కొన్ని సినిమాలలో కూడా, సో అంటే ఫేస్ కట్ అంటే ఈ ఫేస్ వేరే వాళ్ళ ఫేస్, ఈ డాన్స్, అండర్ గ్రౌండ్ డాన్స్, వీళ్ళందరూ ఫేస్లు మార్చేసుకున్నారు. అవన్నీ సినిమాల్లో స్టోరీస్ బాగుంటాయండి, ఎందుకంటే పెద్ద స్కార్ ఉంటుంది. ఈ ఫేస్ మొత్తం తీసి పక్కన వాళ్ళకి పెట్టాలంటే పెద్ద స్కార్ ఉంటుంది. ఇదంతా మీకు పైన ఫేస్ తీస్తున్నాం కానీ లోపల బోన్స్ని ఏం చేస్తాం? ఇప్పుడు మీ ఫేస్ ఈ షేప్ వస్తుందంటే కింద ఉన్న మౌల్డ్కి పైన పెడితే దాన్ని బట్టి బొమ్మ మారుతుంది. సో కింద స్కెల్టల్ ఫ్రేమ్ వర్క్ పైన మీ స్కిన్ పెడుతున్నాం కాబట్టి మారుతుంది. అంతేగాని వాళ్ళ ఫ్రేమ్ వర్క్ వేరు, మీ ఫ్రేమ్ వర్క్ వేరు. వరల్డ్లో ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేయట్లేదా అంటే చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు అంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి, ఏదైనా వార్ ఇంజురీస్లో కానీ, పెద్ద పెద్ద యాక్సిడెంట్స్లో కానీ ఫేస్ మొత్తం డ్యామేజ్ అయిపోతే, మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్ లాగా ఫేస్ ట్రాన్స్ప్లాంట్ కోసం డొనార్ రెడీగా ఉంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు అప్పుడు తీసుకొచ్చి పెడుతున్నారు. బట్ పెడితే జస్ట్ ఫేస్ మీద స్కిన్ కవరేజ్ వచ్చి ఒక షేప్ వస్తుంది, కానీ వాళ్ళ మొహంలాగా మన మొహం మారదు. ఇంపాసిబుల్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసినా, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసినా ఎలా అయితే అవి రిజెక్షన్ అవ్వకుండా మందులు వాడతామో, ఇమ్యూన్ సప్రెసెంట్స్, అలాగే ఫేస్ మార్చినా కూడా వాడాలి. సో అలా మోసపోవద్దు ఎవరు. ఫేస్ మార్చడం అయితే అవ్వదు, అసలు ఎవరు చేయరు. ఫేస్ కాదు కానీ నాకు ఒక డౌట్ వచ్చిందంటే, మీరు మాట్లాడుతుంటే మనం ఫేసెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఒకవేళ ఒక మనిషికి ఈ తల మొత్తం నరికేసి ఈ తల వేరే వాళ్ళ బాడీకి పెట్టొచ్చా? అది ప్లాస్టిక్ సర్జరీ అంటే హెడ్ ట్రాన్స్ప్లాంట్స్ చేశారని విన్నామండి, చాలా రేర్గా. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తా అంటే బ్లడ్ సప్లై. మీకు బ్రెయిన్కి ఒక 10 నిమిషాలు, ఈ నిజంగా చెప్పాలంటే 7 నుంచి 8 నిమిషాలు కనుక బ్రెయిన్కి బ్లడ్ సప్లై వెళ్ళకపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చి పడిపోతారు కబుక్కున, గుండె ఆగిపోద్ది. ఆగిపోతే ఏంటంటే వెంటనే రిసస్టికేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ గుండె కొట్టుకునేటట్టు చేస్తే, బ్లడ్ కనుక బ్రెయిన్కి వెళ్తే వాళ్ళు
మంచిగా లేచి మాట్లాడతాం అన్నీ జరుగుతాయి. లేదు 10 నిమిషాల పాటు మీరు సిపిఆర్లు చేసి అవి చేసి మనిషిని బతికిచ్చినా గుండె కనుక సరిగ్గా టైం కొట్టుకోకపోతే, బ్రెయిన్కి బ్లడ్ సప్లై 7 నుంచి 10 మినిట్స్ కంటే ఎక్కువ ఆగిపోతే బ్రెయిన్ డెడ్ అయిపోతారు, పని చేయదు బ్రెయిన్. సో మనిషి బతికే ఉంటారు, గాలి తీసుకున్నా అలా ఉన్న కోమాలోనే ఉంటారు. సో ఇప్పుడు ఈ 7 నుంచి 10 నిమిషాల లోపు నాకు తెలిసి ప్రపంచంలో ఎవడో ఈ తల తీసి ఇంకొకటి పెట్టి రిపేర్ చేయలేడు. బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఆగిపోతే ఇంకా హెడ్ ట్రాన్స్ప్లాంట్ అసలు ఎట్లా మీకు సక్సెస్ అవుతుంది? కానీ మీరు చేసినట్టు విన్నా అని చెప్పారు. విన్నాను, నేను చూడలేదు. జస్ట్ వినడం మాత్రమే విన్నాను. ఎక్కడో వేరే కంట్రీస్లో, చైనాలోనో జపాన్లోనో ఎక్కడో చేశారని విన్నాను, కానీ నాకైతే మన ఇండియాలో అయితే చేయలేదు. ఫేస్ రీకన్స్ట్రక్షన్కి అదేవిధంగా అంటే ఫేస్ లిఫ్టింగ్కి డిఫరెన్స్ ఏంది అసలు? ఫేస్ రీకన్స్ట్రక్షన్ అంటే ఫేస్ మీద ఏదైనా యాక్సిడెంట్ అయ్యో, క్యాన్సర్ వచ్చో, సపోజ్ చీక్ మీద అప్పుడు గుట్కాలు పాన్ పరాగలు నవ్వే వాళ్ళు ఉంటారు, ఈ చీక్ అంతా క్యాన్సర్ వస్తుంది. మనకి మూవీస్లో ముందు డిస్క్లైమర్ యాడ్ వేస్తారు చూడండి, అప్పుడు. సో ఈ చీక్ మొత్తాన్ని తీసేస్తారు. తీసేస్తే దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. చేతి మేయించి కండ తీసో, లేదంటే కనుక ఈ ఛాతీ నుంచి పిఎంఎంసీ ఫ్లాప్స్ అంటాం, అది తీసో రీకన్స్ట్రక్ట్ చేసి ఆ డిఫెక్ట్ తగ్గటాన్ని ఫేస్ రీకన్స్ట్రక్షన్ అని చెప్తాం. లేదు యాక్సిడెంట్లో ఏదైనా పార్ట్ పోతే రీకన్స్ట్రక్ట్ చేయటాన్ని, ఏదైనా కాలితే దెబ్బ తగిలి స్కాల్ప్ కాలిపోతే స్కాల్ప్ రీకన్స్ట్రక్ట్ చేయటం, ఇవన్నీ రీకన్స్ట్రక్షన్ అండి. ఫేస్ లిఫ్టింగ్ అంటే ఏంటంటే ప్యూర్గా అందం కోసం చేసేది. ఫేస్ లిఫ్ట్ అంటే ఏజ్ వచ్చే కొందికి ఫేస్ కొంచెం కిందకు డ్రూప్ అయిపోయింది అనుకోండి, దాన్ని పైకి ఇట్లా లిఫ్ట్ చేసి ఒక 10-15 ఇయర్స్ యంగర్గా చేయటాన్ని ఫేస్ లిఫ్ట్ అంటాం. అందులో సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ఉంది, నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ ఉంది. సర్జికల్ ఫేస్ లిఫ్ట్ అంటే ఇక్కడ కట్ చేసి ఈ లోపల మజిల్స్ అన్నిటిని పైకి ఫేషియాని పైకి లాగి టైట్ చేయటాన్ని ఫేస్ లిఫ్ట్ అంటాం. నెక్ లిఫ్ట్, అలాగే నెక్ కిందకు ముడతలు పడి జారిపోతే నెక్ లిఫ్ట్ చేస్తాం. బ్రో లిఫ్ట్ అంటాం, ఫోర్ హెడ్ ఇలా అయిపోతే దాన్ని కింద పైకి లిఫ్ట్ చేస్తే బ్రో లిఫ్ట్ అంటాం. ఇలా డిఫరెంట్ లిఫ్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ సర్జికల్. కమింగ్ టు నాన్ సర్జికల్, మీకు ఫిల్లర్స్ ఉంటాయి. మీరు వినే ఉంటారు బొటాక్స్ ఫిల్లర్స్ అని. బొటాక్స్ వేరు, ఫిల్లర్స్ వేరు. ఫిల్లర్ ఏంటంటే ఫిల్ చేయడానికి ఫేస్లో. సో ఇక్కడ కళ్ళని లోపలికి వెళ్ళిపోయినాయి, ఇక్కడ డార్క్ సర్కిల్స్ అవి తగ్గించి లోతు కళ్ళని కొంచెం ఇట్లా కింద బాగా చేయటాన్ని అండర్ ఐ ఫిల్లర్స్ అంటాం. ఇక్కడ ఏజ్ అయిపోయి కొంచెం డ్రూప్ అయిపోయింది, ఇక్కడ ఫిల్లర్స్ ఇచ్చి ఫేస్ని ఇలా కొంచెం పైకి లిఫ్ట్ చేయటాన్ని చీక్ ఫిల్లర్స్ అంటాం. లిప్ సన్నగా అయిపోయింది, ఆ లిప్ని ఫిల్ చేసి మళ్ళీ ప్లంపీగా చేయటాన్ని లిప్ ఫిల్లర్స్ అంటాం. ఈ మధ్య అందరు హీరోయిన్స్ చూస్తే చిన్స్ అందరూ ఒకేలాగా ఉంటున్నాయి. అవును. సో చిన్ ఫిల్లర్స్ అంటాము. ఈ జా లైన్ డిఫైన్డ్ గా లేకుండా జా లైన్ పక్కకు ఉంటుంది. జా లైన్ పక్కకు నీట్ గా ఫ్లాట్ గా లేకుండా షార్ప్ జా లైన్, చిజిల్డ్ జా లైన్ చేయడానికి జా లైన్ ఫిల్లర్స్ ఇస్తాం. ఇట్లా ఎన్ని నాన్ సర్జికల్ ఫేస్ లిఫ్ట్ వస్తాయి. ఇందాక మీరు బొటాక్స్ అన్నారు. అవును. బొటాక్స్ అంటే అదో బ్రాండ్ నేమ్ అండి. యాక్చువల్గా బాటిలినం టాక్సిన్ అంటాం అందులో ఉండే మెడిసిన్ని. ఇది ఎందుకు యూజ్ అవుద్ది అంటే మనకి బేసిక్గా అదొక పాయిజన్, మజిల్స్ని ప్యారలైజ్ చేసే పాయిజన్ అది. దాన్ని డైల్యూట్ చేసి దాన్ని ప్యూరిఫై చేసి 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 బాగా మైన్యూట్ క్వాంటిటీస్లో తయారు చేసుకొచ్చి మనకి అమ్ముతారు. సో మనకు దొరికేది అది ప్రోడక్ట్ బయట. అది ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ మజిల్ ఉందండి, సపోజ్ నేను ఫోర్ హెడ్ ఎక్కువ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాను అనుకోండి ఇట్లాగా, అది కొన్ని రోజులకి ఏమవుద్ది, జిమ్ చేస్తే మన కండలు పెరిగినట్టు ఈ మజిల్ కూడా స్ట్రాంగ్ అయిపోద్ది. స్ట్రాంగ్ అయిపోయి ఇలా కంట్రాక్ట్ అయిపోద్ది. సో మీకు ముడతలు కనిపిస్తూ ఉంటాయి మొహం మీద, ఏజింగ్ చేంజెస్ అయ్యి. నెక్స్ట్ కంటి దగ్గర కళ్ళలాగే చిట్లిచ్చి చూస్తూ ఉన్నారు అనుకోండి, ఈ పక్కన లైన్స్ ఫామ్ అయిపోతాయి, క్రోఫీట్ అంటాం. నెక్స్ట్ నెక్ కూడా బ్యాండ్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో వీటికి ఏం చేస్తామంటే ఈ బొటాక్స్ ఇంజెక్షన్ ఇస్తే చక్కగా మజిల్ ప్యారలైజ్ అయ్యి నీట్గా సాఫ్ట్గా క్లీన్గా అయిపోద్ది ఫోర్ హెడ్, ఆ రింకిల్స్ లేకుండా. ఐ దగ్గర రింకిల్స్ కూడా నీట్గా రిలాక్స్ అయిపోతాయి సైడ్. సో దీన్ని బొటాక్స్ అంటాం. ఈ బొటాక్స్కి ఇచ్చే విధానంలో డిఫరెంట్ టైప్స్లో ఇస్తే ఏమవుతుందంటే హీరోయిన్స్కి చక్కగా ఇలా ఐబ్రో ఇలా ఉండి ఇలా పైకి వస్తుంది. అవును, ఇలా రెయిన్బో లాగా. అలా కొంచెం ఐబ్రో లిఫ్ట్ చేయటం ఇవన్నీ చేయొచ్చు బొటాక్స్తో. సో ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. బొటాక్స్ అనేది ముడతల కోసం, ఫిల్లర్స్ అనేది ఫేస్ లిఫ్ట్ కోసం వాడతాం. థ్రెడ్ లిఫ్ట్ అని కూడా ఉంటుంది. ఇలా ఫేస్లోకి థ్రెడ్స్ లాగా ఇలా పాస్ చేసి ఆ థ్రెడ్స్ని పైకి పుల్ చేస్తాం. పుల్ చేస్తే ఇలా పైకి లెగుస్తుంది ఫేస్, ఒక 10 ఇయర్స్ యంగర్ కనిపిస్తుంది. అంటే ఆ థ్రెడ్స్ తర్వాత రిమూవ్ చేస్తారా? లేదండి, అవి కరిగిపోతాయి లోపల, స్లోగా మెల్ట్ ఆఫ్ అయిపోతాయి. 1.5 ఇయర్లో మెల్ట్ ఆఫ్ అయిపోతాయి లోపల. నాకు ఇక్కడ ఒక డౌట్, అంటే థ్రెడ్స్ తోటి మీరు పైకి ఇట్లా లాగుతారు, లాగినప్పుడు అది ఎట్లా ఉంటుంది? అంటే ఆ థ్రెడ్ ఎలా ఉంటుంది అంటేనండి, మీకు ఇది థ్రెడ్ అనుకోండి, దీనికి ఇట్లా పక్కకి ఇట్లా
ఆపోజిట్ డైరెక్షన్లో బాబ్స్ అని ఉంటాయి. ఓకే. మీరు ఇలా థ్రెడ్ని లోపలికి పంపినప్పుడు అది వెనక్కి లాగిన తర్వాత బాబ్స్ అన్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఎంగేజ్ అయిపోతాయి. ఎంగేజ్ అయిపోయి ఆ థ్రెడ్ ఒక డైరెక్షన్లో ఉంటుంది, అవి ఒక డైరెక్షన్లో ఉండేసరికి ఇలా పైకి లేపి పెడుతుంది అనమాట ఫేస్ని. ఓకే. అంటే దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదా? సరిగ్గా చేసి అదే చెప్తున్నా కదండి, మీరు సరైన సర్జన్ని మీరు సెలెక్ట్ చేసుకుని సరైన ప్రొసీజర్ కోసం మీరు వెళ్తే సర్జన్ని మీరు బలవంత పెట్టకుండా ఆయన ఎంతవరకు చేయగలరో అంతవరకు ఆయనతో చేయించుకుంటే మీకు ఏమీ ప్రాబ్లం రాదండి. ఓకే. అంటే చాలామంది సెలబ్రిటీస్ లైపోసక్షన్ చేయించుకుంటారని విన్నాం. అసలు అంటే ఏంది అసలు లైపోసక్షన్ అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది కరెక్ట్ చేసుకోవాలండి. సెలబ్రిటీసే కాదు, అందరూ లైపోసక్షన్ చేయించుకుంటున్నారు. సెలబ్రిటీస్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది కాబట్టి మనం అనుకుంటాము, అందరి గురించి మాట్లాడితే ఎవరో చూడరు కాబట్టి మనం అనుకుంటాము. బట్ సెలబ్రిటీస్ కాదండి, అందరూ 18 years పిల్లల దగ్గర నుంచి 70-75 years పెద్దవాళ్ళ వరకు అందరూ లైపోసక్షన్ చేయించుకుంటున్నారు. నేను 70-75 years అని ఎందుకు అంటున్నాను అంటే, నేను చేసిన యంగెస్ట్ పేషెంట్ ఈజ్ 16 years లైపోసక్షన్, ఓల్డెస్ట్ పేషెంట్ ఈజ్ 70 years. అందుకని నేను అది చెప్పగలుగుతున్నా. ఇంకా ఎక్కువ ఏజ్ వాళ్ళు చేయించుకున్నారేమో నాకు తెలీదు, బట్ నేను చేసింది అయితే ఇంతవరకు. సో ఈ లైపోసక్షన్ అంటే అసలు ఏంటి, పేరులోనే ఉంటుందండి. లైపో అంటే ఫ్యాట్, సక్షన్ అంటే బయటికి సక్ చేయటం. ఒక 2 mm to 3 mm హోల్లో నుంచి ఒక 7 నుంచి 8 లీటర్ల ఫ్యాట్ బయటికి సక్ చేసేయచ్చు. దాన్నే లైపోసక్షన్ అంటాం. ఇప్పుడు కొత్తగా హై డెఫినిషన్ లైపోసక్షన్ వచ్చింది. హై డెఫినిషన్ లైపోసక్షన్ అంటే ఏంటంటే, మీకు ఆ ఫ్యాట్ తీసేయటంతో పాటు న్యాచురల్ కర్వ్స్ని మెయింటైన్ చేయటం. అంటే 6 ప్యాక్ చేయకుండానే 6 ప్యాక్ లాగా 6 ప్యాక్స్ క్రియేట్ చేయటం. మనం జిమ్కి వెళ్ళి పక్కన ఫీమేల్స్కి అయితే ఇలా వీ షేప్ బాడీ వస్తుంది, ఆ వీ షేప్ని క్రియేట్ చేయటం. వెనకాల నడుము కూడా ఇలా చక్కగా 0 size హవర్ గ్లాస్ బాడీ లాగా చేయటం. ఇదంతా హై డెఫినేషన్ లైపోసక్షన్లో భాగం. అలా అని మనకి ఇంత పెద్ద పొట్ట ఉండి మనం వచ్చి నాకు 6 ప్యాక్ చేయండి అంటే చేయలేం. ఆల్రెడీ మీలాగా సన్నగా ఉన్నారనుకోండి, వాళ్ళకి జస్ట్ జిమ్ చేయకుండా జిమ్ చేసినట్టు ఆ హై డెఫినేషన్ లైన్స్ క్రియేట్ చేయటానికి చేయొచ్చు. కాదు, ఇప్పుడు నేను అంటే 6 ప్యాక్స్ నాకు చేయగలరు మీరు సర్జరీ చేయొచ్చు. మీకు పెద్ద పొట్ట లేదు కదా, మీకు జస్ట్ ఫ్లాట్ ఉంది టమ్మీ, మీకు ఫ్లాట్ని జగ్గ లైపోసక్షన్ చేసి నీట్గా 6 ప్యాక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎంత ఖర్చు అవుతుంది? ఖర్చు అంటే మనకి పట్టే సర్జరీకి పట్టే టైంని బట్టి. మామూలుగా 1 hour పట్టే సర్జరీ అనుకోండి, లైపోసక్షన్ అంటే మీకు అందం కోసం చేయించుకునే అన్నిటికీ GST అప్లికబుల్ అవుతుంది. సో విత్ GSTనే ఉంటాయి. రఫ్గా 1 lakh నుంచి 1.5 lakh, లేదు ఎక్కువ ఫ్యాట్ తీయాలనుకోండి 2 lakhs దాకా వెళ్ళొచ్చు. తీసే సర్జరీని బట్టి, అంటే మనం హాస్పిటల్స్ వాళ్ళు మనకి ఆపరేషన్ థియేటర్ గంటకి ఎంత అని ఛార్జ్ చేస్తారు. అవర్లీ బేసిస్ మీద మనం ఆపరేషన్ థియేటర్ ఎన్ని అవర్స్ వాడుకుంటున్నాం, ఎనస్థెటిస్ట్ మనకి ఎన్ని అవర్స్కి సర్జరీకి ఎనస్థీషియా ఇస్తున్నాడు, మనం ఎన్ని మెటీరియల్స్ సూచర్ మెటీరియల్స్ కన్జ్యూమ్ చేస్తున్నాం, ఇవన్నీ కౌంట్. కాబట్టి సర్జరీ కాస్ట్ డిపెండ్ అవుతూ ఉంటుంది పర్సన్ టు పర్సన్. ఒకరికి 80,000 అవ్వచ్చు, ఒకరికి 60,000 అవ్వచ్చు, ఒకరికి 5-6 lakhs కూడా అవ్వచ్చు. అయితే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకవేళ ఎవరికన్నా మేల్కి 6 ప్యాక్ మీరు సర్జరీ చేయడం జరిగింది, అది లైఫ్ లాంగ్ ఉంటుందా లేకుంటే ఎట్లా? లేదండి, లైఫ్ లాంగ్ ఉండదు. ఇప్పుడు వాళ్ళు నీట్గా జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసుకుంటా, డైట్ మంచిగా తీసుకుంటా ఉన్నారనుకోండి, అది అలాగే ఉంటుంది. సపోజ్ మీకే 6 ప్యాక్ చేశా, చక్కగా చేసినప్పుడు బాగుంది, ఒక 2 నెలలు 3 నెలలు ఒక 6 months 1 year వరకు మంచిగా ఎక్సర్సైజ్ చేసుకున్నారు. ఆ తర్వాత మీకు ఇంకేదో ప్రాబ్లం వచ్చింది అంటే, ఏదో డిప్రెషన్కి వెళ్ళారు. అంటే డిప్రెషన్కి వెళ్తారా సార్? అంటే మామూలుగా వెళ్ళారు, మామూలుగా వెళ్ళారు. సర్జరీ చేపిస్తే ఇంకా హ్యాపీగా ఉంటారు, కానీ డిప్రెస్ ఎందుకు అవుతారు? అంటే మీరు అన్నారు కదా, అంటే సరైన సర్జరీని చూస్ చేసుకోలేకపోతే డిప్రెస్ అవ్వచ్చు. బట్ సర్జరీ అంతా బాగా జరిగింది, హ్యాపీగా వచ్చింది. పేషెంట్ మంచిగా 6 months 1 year పాటు హ్యాపీగా ఉన్నాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినాయో, పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో, బ్రేకప్ అయిందో ఏదో ఒకటి అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళారు. డిప్రెషన్లోకి వెళ్ళి బింజ్ ఈటింగ్ చేశారు అనుకోండి, అంటే అన్కంట్రోల్గా తినేయటం, డ్రింక్ చేయటం, ఇలాంటివన్నీ చేసి పొట్ట వస్తుంది కదా మామూలుగానే. ఆ ఫ్యాట్ అక్యూములేట్ అయింది అనుకోండి, ఇంక 6 ప్యాక్ ఎక్కడ ఉంటుంది? ఉండదు, ఇంకా పోతుంది. అంటే అదే చెప్పాను ఇందాక, సర్జరీ ఫెయిల్ అవటానికి రీజన్స్. సర్జన్ చేస్తాడు, పేషెంట్ మెయింటైన్ చేయాలి, లేకుంటే ఇంకా అలా అని ఏదో మనం వేరే వాళ్ళలాగా బయట బ్యూటీ పార్లర్లో అలాగా ఏదో కూల్స్ కల్పింగ్ చేసి ఫ్యాట్ని సైజ్ తగ్గించి, అదిగో మీరు మళ్ళీ తినేశారు కాబట్టి మీరు బరువు పెరిగిపోయారు, అట్లా ఉండదు ఇది. ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ చిన్న మంచి హెల్దీ డైట్ ఫాలో అవుతా, మంచిగా రోజుకి ఒక 1 hour, ½ an hour ఊరికే చిన్న యాక్టివిటీస్ మన ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే ఇవన్నీ మెయింటైన్ అవుతాయి రిజల్ట్స్.
సో ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు బర్న్ అయిపోతారు. అవునండి. సో వాళ్ళకి అంటే బర్న్ అయిన స్కిన్ని మళ్ళీ నార్మల్గా చేయడానికి అంటే ప్లాస్టిక్ సర్జరీ చేస్తూ ఉంటారు. చేయొచ్చు. అసలు ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది, అసలు ఏం చేస్తారు? సో బేసిక్గా అంటే బర్న్స్ అంటే అండి మనకి ఏ బర్న్ అయింది, ఓకే, హాట్ వాటర్ పడిందా, ఓకే, హాట్ ఆయిల్ పడిందా, ఏదన్నా యాసిడ్ పడిందా, ఎవరైనా యాసిడ్ పోసారా, లేదంటే ఏదైనా ల్యాబ్లో మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు మీద పడిందా, లేదు అంటే ఏదైనా ట్రాన్స్ఫార్మర్ దగ్గరికో ఎక్కడికో వెళ్ళినప్పుడు కరెంటు ఆ ట్రాన్స్ఫార్మర్ పేలి మంట వచ్చి మనకంటిందా, లేదంటే కరెంటుని ముట్టుకుంటే అయిందా, ఇలా చాలా రకాల బర్న్స్ ఉంటాయండి. మీకు మన తార్ రోడ్ మీద మనకి రోడ్డు మీద వెళ్తుంటే వైట్ కలర్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. అవును అవును. అది ఎలా చేస్తారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాదు, దానికి థర్మోప్లాస్టిక్ పెయింట్ అని ఉంటుంది. ఒక రకమైన ప్లాస్టిక్ని మెల్ట్ చేసి దాని మీద ఇలా లైన్స్ వేస్తూ ఉంటారు. అది పడి బర్న్స్ అయిన పేషెంట్ కూడా ఒకడు వచ్చాడు. ఓకే, ఒక వర్కర్ రోడ్డు మీద పాపం ఒక అతను వర్క్ చేసుకుంటా ఉంటే అది వేస్తుంటే పొగలు వస్తూ ఉంటాయి. ఎందుకు? ఆ ప్లాస్టిక్ ని మెల్ట్ చేసి వేస్తూ ఉంటారు. అంటే దాంతో కూడా బర్న్స్ అవ్వచ్చు అన్న విషయం అప్పుడే తెలిసింది మాకు. మామూలుగా మేము ఏమేం చదువుతాం, మాకు హీట్ వల్ల అవుతుంది, వేడి నీళ్ళు పడితే అవుతుంది, ఆయిల్ పడితే అవుతుంది, యాసిడ్ పోస్తే అవుతుంది అని. అలా కూడా అవుద్ది బర్న్స్ అని అప్పుడు తెలిసింది. అంటే ఎనీ హీట్ కెన్ కాజ్ బర్న్స్. ఓకే, మనం బాత్రూంలో క్లీన్ చేసే హార్పిక్ ఉంటుంది. హార్పిక్ డైరెక్ట్గా స్కిన్ మీద పడినా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్పిక్ అని చెప్తున్నాను. హార్పిక్ అంటే హార్పిక్ ఒకటే కాదు, నేను బ్రాండ్ గురించి చెప్పట్లేదు. ఇప్పుడు వేరే దగ్గర యాసిడ్స్ కూడా యూజ్ డిఫరెంట్ యాసిడ్స్ ఎలాగో అవుతాయి. యాసిడ్స్ కాకుండా మన బాత్రూంలో హార్పిక్ అని ఇంకా వేరే బ్రాండ్స్ ఉంటాయి, డిఫరెంట్ బ్రాండ్స్. అవి డైరెక్ట్గా స్కిన్ మీద పడినా కూడా బర్న్స్ అవుతాయి. ఓకే, కెమికల్స్ కదండి, సెన్సిటివ్ స్కిన్స్ మీద అవుతాయి. సో అందుకని ఏమంటామంటే డైల్యూట్ చేసుకుని గ్లౌజ్ ఏమన్నా వేసుకుని వాష్రూమ్స్ క్లీన్ చేయమని చెప్తాం. ఓకే, సో అలా కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి. సో ఈ బర్న్స్ అయ్యే దాన్ని బట్టి ఇప్పుడు నేను టైప్ ఆఫ్ బర్న్స్ చెప్పాను మీకు. ఇప్పుడు థిక్నెస్ ఆఫ్ బర్న్స్, ఓకే, సూపర్ఫిషియల్గా కాలిందా, లేదంటే మీడియం థిక్నెస్తో కాలిందా, లేదంటే ఫుల్ థిక్నెస్ కాలిందా అనే దాన్ని బట్టి. సూపర్ఫిషియల్గా కాలితే మచ్చపడకుండా మనం జాగ్రత్తగా ట్రీట్ చేసేయచ్చు. మీడియం థిక్నెస్ అంటే కొంచెం డీప్కి వెళ్ళింది అనుకోండి, మచ్చ పడినట్టుగా మనం ట్రీట్ చేయొచ్చు. ఫుల్ థిక్నెస్ బర్న్స్ అంటే చర్మం మొత్తం డీప్కి అంతా కాలింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం కొంచెం మచ్చపడకుండా ట్రీట్ చేయడం అనేది కొంచెం కష్టం. మనం కొంచెం నీట్గా మన స్కిన్ స్కారింగ్ రాకుండా నీట్గా మన స్కిన్ లెవెల్లోకి మనం చేయొచ్చు. అంతేగాని అసలు మొత్తానికి కనపడకుండా చేయాలి అంటే ఫుల్ థిక్నెస్ బర్న్స్ అయిన వాళ్ళలో కనపడకుండా చేయటం కష్టం అండి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ బర్న్స్ అంటే మనం ఏంటంటే ఏదైనా కరెంట్ షాక్ కొడితే మామూలుగా వేడి నీళ్ళలో సాంబారు లేకపోతే ఇంట్లో ఆయిల్లో పడింది అనుకోండి, వంట చేస్తున్నప్పుడు ఎప్పుడో ఏదన్నా జస్ట్ మీద పడుతుంది. ఎలక్ట్రికల్ బర్న్స్ ఏమవుద్దంటే కరెంటు బాడీలోంచి పాస్ అవుతుంది. బాడీలోంచి పాస్ అయినప్పుడు బాడీ అంతా ఉడికిపోయినట్టు అయిపోతుంది. పాస్ అయ్యే ఏరియాలో కరెంట్ ఏంటంటే ఎప్పుడైనా బాడీలోంచి పాస్ అయ్యి ఎగ్జిట్ అవ్వాలి. సో ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్ అని ఉంటుంది. సో ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అయ్యే వరకు ఎక్కడైనా డ్యామేజ్ చేయొచ్చు అది. ఎలక్ట్రికల్ బర్న్స్ అయినప్పుడు కాళ్ళు తీసేసాము, చెయ్యి తీసేసాము, 2 కాళ్ళు 2 చేతులు తీసేసిన పేషెంట్స్ కూడా ఉన్నారు. ఓకే, అంటే నాకు తెలిసిన పర్సన్కి ఈ కరెంట్ షాక్ తగిలినప్పుడు ఈ వేళ్ళు ఇట్లా సంథింగ్ ఇట్లా అయిపోయినాయి, కంట్రాక్చర్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, అంటే ఏంటంటే మీకు ఆ ఉడికిపోయి ఆ హీట్కి ఆ కాలిపోయినప్పుడు ఏమవుతాయి అంటే ఇక్కడ ఉన్న ఇలా మూవ్ అవటానికి అవసరమైన టిష్యూస్ ఇవన్నీ ఏమవుతాయి అంటే పట్టుకున్నప్పుడు ఆ వేడికి మెల్ట్ అయిపోయి కరిగిపోతాయి. ఓకే, ఎక్కువ డీప్ కాలిపోతాయి. కాలిపోయినప్పుడు ఏమవుద్ది, కొంతవరకు ఏ డాక్టర్ అయినా రీకన్స్ట్రక్ట్ చేయగలరు. ఆల్రెడీ షార్టెన్ అయిపోయి ఏంటంటే ఆ చెయ్యి కాపాడుతానే పెద్ద పని కింద ఫీల్, అప్పుడు మనం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. పెట్టినప్పుడు ముందు చెయ్యి ఉంటే చాలు, ఇలా అయితే ఏముంది అనుకుని ఫస్ట్ చెయ్యి కాపాడతాం. ఆ తర్వాత చెయ్యి ఇలా అయినప్పుడు ఏంటంటే ఈ కంట్రాక్చర్ రిలీజ్ సర్జరీస్ వేరే ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఫాలో అప్లు అన్నీ మనం చేసుకోవచ్చు. కాకపోతే ఓపిక ఉండాలి. మన ఇండియన్ దీంట్లో ఇన్సూరెన్స్లు ఉండవు మనకి, ఎవరికి తక్కువ మందికి ఉంటాయి. ఇప్పుడు అంటే చేస్తున్నాం కానీ ఓపిక ఉండాలి, ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఉండకూడదు, డబ్బులు పెట్టుకోగలగాలి. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే కొంతమంది చేయించుకోవటం ఆగిపోతారు, బట్ చేయొచ్చు. సో అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరో, అంటే నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ అమ్మాయిని. అంటే మొత్తం పూర్తిగా సంథింగ్ లవ్ ఫెయిల్ అయిపోయి బర్న్ అయిపోయిన ఒక మహిళని నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అంటే ఆమె స్కిన్ చూసినప్పుడు సో అంటే వేరే ప్లేస్ నుంచి స్కిన్ తీసి పెట్టి దాని తర్వాత అంటే కట్స్ ఉంది, అది అంటే సాఫ్ట్గా ఉండకుండా కట్స్ ఉంది. ఎందుకు కట్స్ కాదండి, బేసిక్గా ఏంటంటే గుడ్ క్వశ్చన్ ఇది. స్ప్లిట్ థిక్నెస్ గ్రాఫ్టింగ్, ఫుల్ థిక్నెస్ గ్రాఫ్టింగ్ అంటాం. ఓకే,
ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ట్ అంటే ఏంటంటే సపోజ్ మీ మొహం మీద ఇక్కడ పెద్ద గుంట పడిపోయింది, ఇక్కడ పెద్ద స్కార్ ఉంది. సో దీనికి ఇంత స్కార్, చిన్న స్కార్ మినిమం సైజ్ అనుకోండి, చెవి వెనకాల నుంచి కానీ లేదంటే ఇక్కడ నడుం దగ్గర నుంచి కానీ స్కిన్ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు చేసి ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ట్ అని వేస్తాం చిన్న చిన్న ఏరియాస్కి. సో అది ఏమవుద్దంటే థిక్గా ఉంటుంది గ్రాఫ్ట్, మీ స్కిన్ కలర్తో ఎంతో కొంత మ్యాచ్ అవుతుంది. సో దానికి ఏంటంటే మనం మెషింగ్ లాగా ఇలా హోల్స్ ఏం పెట్టం దానికి. అది కాకుండా ఏంటంటే స్ప్లిట్ థిక్నెస్ గ్రాఫ్టింగ్ అంటాం. అదేంటంటే ఇప్పుడు చెయ్యి మొత్తం కాలిపోయింది, లేదు అంటే కడుపు మొత్తం కాలిపోయింది, లేదంటే కాళ్ళు మొత్తం కాలిపోయినాయి. దానికి గ్రాఫ్ట్ వేయాలంటే ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ చేతి మొత్తానికి వేయాలనుకోండి, ఈ చేతి మొత్తం నుంచి తీయం కదా గ్రాఫ్ట్. అవును. సో తొడమేయించి తీస్తాం. సో దానికి ఎట్లా అంటే ఒక సపోజ్ 50 x 50 సెంటీమీటర్స్ ఏరియాని కవర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్. దానికి 50 సెంటీమీటర్స్ గ్రాఫ్ట్ తీయం, ఒక 25 x 25 సెంటీమీటర్స్ గ్రాఫ్ట్ తీస్తాం. తీసి దానికి మెషింగ్ చేస్తాం. మెషింగ్ చేసి దాన్ని స్ప్రెడ్ చేస్తాం. స్ప్రెడ్ చేసి ఆ 50 x 50 సెంటీమీటర్ సైజుని కవర్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుందంటే మధ్య మధ్యలో స్లిట్స్ ఎక్కడైతే పెట్టామో అక్కడ కొంచెం ఎత్తు పల్లాలుగా వస్తుంది. అందుకని మీకు ఏంటంటే అట్లా ఎత్తు మనకు అప్పుడు ఏముంటుందంటే అండి ఫస్ట్ ఈ బర్న్ అయిన ఏరియాని, ఈ పుండుని మనం కవర్ చేయాలి. కవర్ చేశాక స్కిన్ మీద ప్రొటెక్షన్ వచ్చేస్తే ఆ తర్వాత అందం గురించి ఆలోచిస్తాం మనం. దానికి కూడా మనం ప్రొసీజర్ చేయొచ్చు. కానీ ఏంటంటే నేను ఇందా మీకు చెప్పినట్టు మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ముందు బతికాను రా బాబు చాలు, బతకటాకే ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, ఇప్పుడు నెక్స్ట్ దీనికి అందం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఇప్పుడు ఇట్లా మనకి డిఫరెంట్ వచ్చేస్తూ ఉంటాయి మన నోటేషన్. చెప్తున్నా లిమిటేషన్స్, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి లిమిటేషన్స్, డబ్బులు ఫైనాన్షియల్గా లిమిటేషన్స్, నెక్స్ట్ సొసైటీలో లిమిటేషన్స్, అండ్ కొంచెం ఎక్స్పర్టైజ్ లిమిటేషన్స్. అంటే ఇప్పుడు పల్లెటూరులో 2 టైర్ టౌన్స్లో ఉన్నారనుకోండి, అక్కడ ఈ ప్రొసీజర్స్ అన్నీ అవైలబుల్ లేకపోవచ్చు, ఉంటాయి అని కూడా చాలా మందికి తెలియలేదు. సిటీస్లో ఉన్న వాళ్ళకి, మెట్రోపాలిటన్ హైదరాబాద్, ముంబై లాంటి సిటీస్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి వచ్చి నాలెడ్జ్ వల్ల చేయించుకుంటారు. అలానే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు చాలా ప్రొసీజర్లు ఉంటాయి అని చెప్పి. అయితే నాకు ఒక క్వశ్చన్, అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. సో ఎవరికైనా ఇప్పుడు యాసిడ్ పోసినప్పుడు ఫేస్ మొత్తం బర్న్ అయిపోయి జస్ట్ స్కెల్టన్ లాగా కనిపిస్తుంది ఒక్కొక్కరికి ఫేస్. అంటే నేను కొంతమందిని చూడడం జరిగింది, అంటే బయట వెళ్ళినప్పుడు. సో వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ చేసి అంటే మనలాగా ఫేస్ క్రియేట్ చేయొచ్చా? యాసిడ్ ఎప్పుడు పోయిగానే ఏం కాదండి. మీరు ఎప్పుడైనా యాసిడ్ ఇలా ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉన్నారు, ఇదివరకు ఇప్పుడు తగ్గిపోయినాయి, కానీ ఇదివరకు ఈ సైకోటిక్ ఫెలోస్ చాలా మంది ఆడపిల్లల మీద యాసిడ్లు పోసేవాళ్ళు. అప్పటి నుంచి యాసిడ్లు బయట అమ్మటం మానేశారు, గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది మీరు చూస్తే. అందుకే మనకు బాత్రూంలో యాసిడ్లు దొరకట్లేదు, ఇదివరకు దొరికాయి. సో ఆ సైకోటిక్ ఫెలోస్ వెళ్ళి మొహం మీద యాసిడ్లు పోసినప్పుడు మీరు వెంటనే చూస్తే ఏంటంటే మొహం ఎర్రపడుద్ది అంతే. వాళ్ళు మంట అంటూ ఉంటారు, మొహం ఎర్రపడుతుంది అంతే. స్లోగా ఆ నెక్స్ట్ డేకి ఏంటంటే ఆ మీద స్కిన్ అంతా కుళ్ళిపోతుంది. సో ఆ యాసిడ్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటే అంతవరకు డీప్ వెళ్ళిపోతూ ఉంటుంది. స్కిన్ లేనప్పుడు ఏంటంటే కింద ఫ్యాట్ అట్లా డీప్ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే మీకు మొహం మీద బాగా డీప్ అయిపోయినట్టు, లోతుగా ఎముకలు కనిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటాయి. సో అందుకని అది ఏంటంటే యాసిడ్ పేషెంట్స్కి, ఇందాక మీరు ఫేస్ రీకన్స్ట్రక్షన్, ఫేస్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పినట్టే కొంతవరకు మనం ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ట్ లేసి, లేదంటే చేతి మేయించి కండ తీసి కండలేసి అట్లా చేసి మనం కొంచెం షేప్ తీసుకురావచ్చు. కానండి నార్మల్ అయితే ఇంపాసిబుల్ చేయలేమండి. నార్మల్ చేయలేము. అంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైనా యాసిడ్ పోసినప్పుడు అంటే ఫస్ట్ రెడ్ అవుతుంది అన్నారు, అంటే ఆ లోపే మనం ఒకవేళ డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఎంత తొందరగా మనం వెళ్ళి ఆ యాసిడ్ని ఎంత తొందరగా వాష్ చేసేసి దాన్ని డైల్యూట్ చేసి దాన్ని ఎంత తొందరగా మనం ఎఫెక్ట్ తగ్గించగలిగితే డ్యామేజ్ అంత తక్కువ ఉంటుంది. ఒక మూవీ కూడా గుర్తు రావట్లేదు పేరు నాకు, మంచి మూవీ అండి అది, దీపికా పడుకోని అనుకుంటా అందులో హీరోయిన్ ఆవిడ. సార్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. సో ఆ దీపికా పదుకొని గారి ఫేస్ యాక్సిడెంట్ అప్పుడు ఎవరు పోసినప్పుడు వెంటనే బర్న్ అవుతుంది, బర్న్ అయితే నెక్స్ట్ రోజు ఏమవుద్ది, నెక్స్ట్కి ఎలా మారుతుంది అనేది బాగా చూపించారు మూవీలో రియలిస్టిక్గా. సో అలా వెంటనే కొంచెం మారుతూ ఉంటుందండి ఫేస్. మారిన తర్వాత రీకన్స్ట్రక్షన్ చేయటం, ఎంత డీప్ అయితే ఎట్లాగా, ఏ కలర్ వస్తుంది, స్కిన్ టోన్ మ్యాచ్ అవుతుందా, ఇవన్నీ చాలా ఉంటాయి. అంటే పర్సనల్గా నేను క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని, అంటే మీ మనస్ఫూర్తిగా మీరు చెప్పండి, ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం అవసరమా? నేనెవరిని మీరెవరినండి అసలు అవసరమా లేదా అని చెప్పడానికి? జస్ట్ నార్మల్గా ఒపీనియన్ అడగడం జరిగింది. అదే అంటున్నాను, మీరు చెప్పలేరు, నేను చెప్పలేను, మీ ఆఫీస్లో వాళ్ళు చెప్పలేరు.
ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు, సపోజ్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, మొన్న ఎప్పుడో కూడా చెప్పాను ఒకరికి. అవును. ఒక అమ్మాయి ఉందండి, ఓకే, మన తెలుగు అమ్మాయే, పేర్లు ప్లేసు చెప్పకూడదు. ఓకే. సో షీ ఈజ్ ఏ ప్లేయర్, ఓకే, మంచి ప్లేయర్, క్రికెట్ ప్లేయర్ కాదు, ఇట్లా కాదు, ఓకే, వాలీబాల్, బాస్కెట్బాల్ ఇలాంటి ప్లేయర్ అమ్మాయి. ఓకే. అమ్మాయి స్టేట్ కాంపిటీషన్స్ దాకా వెళ్ళింది. వెళ్తే అమ్మాయికి బ్రెస్ట్ బాగా హ్యూజ్గా ఉందని చెప్పి ఈ ఆడుతున్నప్పుడు అబ్బాయిలు కామెంట్ చేయటం, వాళ్ళు కామెంట్ చేయటం వల్ల అమ్మాయి ఇంకా ఆపేసుకుంది ఆ స్పోర్ట్ ఆడటం. ఓకే, ఆపేసుకుంటే వాళ్ళ హస్బెండ్ పెళ్ళైన తర్వాత ఆ విషయం అమ్మాయి చెప్తే తను అర్థం చేసుకుని తీసుకొచ్చి బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేయించాడు. ఇప్పుడు అమ్మాయికి అవసరమా? మనమేం ఆ హస్బెండ్ అనుకోవచ్చు, నువ్వు బాగానే ఉన్నావు కదా, కొంచెం బ్రెస్ట్ ఎక్కువ ఉంటే ఏముంది, అవసరమా అనుకోవచ్చు. ఆ అమ్మాయి కూడా నాకు అవసరం లేదులే అనుకోవచ్చు. బట్ తనకి ఏంటంటే ఎప్పటి నుంచో ఆ ఫీలింగ్ ఉండిపోయింది, అరే నా కెరీర్ దీనివల్ల ఆగిపోయింది, నాకు బ్రెస్ట్ హెవీగా ఉండటం వల్ల మెడ నొప్పి వస్తుంది. ఇప్పుడు మీ చెస్ట్ మీద ఇటు ఒక 2 కేజీలు ఇటు ఒక 2 కేజీలు ఎక్స్ట్రా వెయిట్ కట్టి మీరు నడవమంటే భుజాల నొప్పులు వచ్చేవి, మీకు మెడ నొప్పి వచ్చేది. సో ఏంటంటే ఇదొక ఎగ్జాంపుల్. అవసరమా అంటే పేషెంట్కి అవసరం అనుకుంటే మనం చేసి పెట్టాలి. ఓకే, అంటే ఇప్పుడు బ్రెస్ట్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి, అంటే రిడక్షన్ చేస్తారు, ఒకవేళ కావాలంటే మీరు చేస్తారు. ఇది కూడా అదే అన్నా కదా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఒక ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అమ్మాయి వచ్చింది. అమ్మాయి చూడటానికి చక్కగా సన్నగా ఉంది, నీట్గా ఉంది. సో వచ్చి నాకు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే నాకు బ్రెస్ట్ సైజ్ పెంచాలి అని అడిగింది. మామూలుగా అడుగుతామండి మేము, ఎందుకంటే పేషెంట్ సెలక్షన్ ఇంపార్టెంట్ అని చెప్పా కదా ఇందాక మీకు. సో అడుగుతాం, ఎందుకు అనుకుంటున్నారు మీరు అంటే, సో కొంతమంది మామూలుగా చెప్తారు, కొంతమంది ఏడ్ చేస్తా చెప్తారు. ఓకే, ఎందుకంటే ఆ లోపల పాపం వాళ్ళకి అంత బాధ ఉంటుంది, ఆ ఇన్సెక్యూరిటీస్. పక్క పిల్లలతో కంపేర్ చేసుకుంటారు, పక్కన ఆడపిల్లలు ఉంటారు, అలాగే ఏ డ్రెస్ వేసినా బాగుంటుంది, నాకు ఏదైనా డ్రెస్ చేస్తే ఫ్లాట్గా ఉంటుంది. అబ్బాయిలు ఏడిపిస్తూ ఉంటారు కొంతమంది, ఏదో కమెంట్స్ పాస్ చేయటం ఆ ఏజ్లో తెలియదు కదా, కావాలని పాస్ చేయటం కూడా తెలియదు ఆ ఏజ్ చిన్నపిల్లలు. సో పాస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే గబుక్కుని అన్ని బట్టలు వేసుకోలేరు, వేసుకుంటే ఆడిగా కనిపిస్తుంది అనుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి శారీస్ కట్టుకున్నప్పుడు ఫ్లాట్గా అనిపిస్తుంది అని, ఇలా 100 ఇన్సెక్యూరిటీస్ ఉంటాయండి. మనకు తెలియదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఎప్పుడు కంపారిజన్, దానివల్ల డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, దానివల్ల జనాలకు దూరంగా ఉండే వాళ్ళు ఉంటారు, దానివల్ల పార్టీస్ అటెండ్ అవ్వని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆ ఒక్క ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పోతే వాళ్ళు మళ్ళీ సూపర్ హ్యాపీ. ఓకే, సో వాళ్ళకి అవసరమా అంటే అవసరం. ఇంకొక పిల్లాడు 16 years బాబు, మామూలుగా అసలు కాస్మెటిక్ సర్జరీస్ ఇలాంటి ఎస్థెటిక్ సర్జరీస్ 18 years దాటితే కానీ చెయ్యం, కన్సెంట్ ఇవ్వాలి. వాడు 16 years పిల్లాడు. ఓ రోజు వచ్చాడు, వస్తే వాళ్ళ పేరెంట్స్ మదర్ ఫాదర్ తీసుకొచ్చారు. తీసుకొస్తే వాడికి ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉంది, కొంచెం గైనకోమాస్టియా అంటాం. అంటే మేల్స్కి ఎలా కాకుండా ఫీమేల్స్కి ఎలా ఉంటుందో అలా కొంచెం ఎక్కువ ఉంది, అందులో గ్రేడ్స్ ఉంటాయి, కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అంటే పేషెంట్ లోపలికి రాగానే రూమ్లోకి ఆ టీ షర్ట్ మీద నుంచి నాకు ఓహో ఈ పేషెంట్ దీనికోసం వచ్చాడా అని అర్థమయ్యేటట్టు కనిపిస్తుంది. వాడు 1 month నుంచి క్లాసులకి వెళ్ళట్లేదంట. ఎందుకు వెళ్ళట్లేదు అంటే పక్క పిల్లలు ఏడిపిస్తున్నారంట, అబ్బాయిలు, అరే నువ్వు అమ్మాయిలాగా ఉన్నావు అని ఏడిపిస్తున్నారంట. వాడు నేను వెళ్ళను కాలేజ్కి అన్నాడు. వెళ్ళనేసరికి వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చారు. తీసుకొస్తే కాదండి యూజువల్గా 18 years తర్వాతే చేస్తాము, 18 years అంటే తక్కువ అంటున్నారు కదా పిల్లాడు ఒకసారి అని చెప్పి, సరే సైకియాట్రిక్ కౌన్సిలింగ్ ఏమన్నా ఇస్తే వాడికి అర్థం అవుద్దామని సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించా. సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ పేషెంట్కి చేశాడు, పేరెంట్స్కి చేశాడు. చేసి నాకు దాని మీద రాసిచ్చాడు, లేదు పేషెంట్స్ నీడ్స్ దిస్ సర్జరీ, హీఈస్ ఇన్ సివియర్ డిప్రెషన్ అని చెప్పి రాసిస్తే ఆ సర్టిఫికేషన్తో సర్జరీ చేసాం. ఈ సూపర్ హ్యాపీ, పొద్దున్న చేసినట్టు రాత్రికి వెళ్ళిపోయాడు. వాడు హ్యాపీగా వెళ్తున్నాడు. అంటే వాడు ఎలా ఉన్నాడు ఇప్పుడు, ఆ బాబు స్కూల్కి వెళ్తున్నాడా కాలేజ్కి వెళ్తున్నాడా నాకు అని తెలియదు, కానీ మళ్ళీ ఫాలో అప్ రాలేదు, కానీ హీఈస్ హ్యాపీ. సో ఆ ఇన్సెక్యూరిటీ తీసేసాం కదా మనం. అవును. సో ఇలా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. అవసరమా అనుకుంటే పేషెంట్, అవసరం అనుకుంటే అవసరం. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది మనసులో, ఈ అమ్మాయి ముక్కు బాగానే ఉంది కదా, ఇంకొంచెం కరెక్ట్ చేయమంటుంది, అవసరమా? సరే వాళ్ళకి అవసరం అనుకున్న సజెషన్ ఇస్తారా అంటే బాగానే ఉంది కదా నేను చెప్తానండి. నేనైతే జెన్యూన్ చెప్తా, అమ్మ అక్కర్లేదు బాగానే ఉంది, నేను చేస్తే ఇంతకంటే పెద్ద చేంజ్ తీసుకురాలేనేమో, కొంతవరకు తీసుకురాగలను, అవసరం అమ్మ ఆలోచించుకోండి అని చెప్తాం. కొన్ని నేనే అవసరం అని చెప్తా. ఎలా అవసరం అని చెప్తానంటే, మొహం మీద మచ్చలు ఉంటాయి కొంతమందికి, మన మోల్స్ లాగా పెద్దగా మోల్స్, ఎత్తుగా వచ్చిన మోల్స్, అందులో నుంచి హెయిర్ వస్తూ ఉంటుంది కొంతమందికి.
వాళ్ళు అడిగినా అడగకపోయినా దాని గురించి వాళ్ళ దగ్గరికి వేరే ప్రాబ్లంతో వచ్చినప్పుడు అమ్మాయి తీపిచ్చేసుకోండి, మొహం మీద ఎండబడే ప్లేసుల్లో మచ్చలు ఉంటే మంచిది కాదు, అది స్కిన్ క్యాన్సర్ కింద మారచ్చు, తీపిచ్చేసుకోండి, అది తీపిచ్చుకోవటం అవసరం అని చెప్తా. సో కొన్ని మనం మంచి అయితే అవసరం అని చెప్తాం, కొన్ని ఏంటంటే నిజంగా మనసు ఒప్పలేదు అనుకోండి, అమ్మ మీకు అవసరం లేదమ్మా అని చెప్పేస్తాం. కొన్ని ఏంటంటే వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు మనం కొన్ని చేయాల్సి వస్తుంది. నువ్వు చేయకపోతే పక్కనట్టు చేస్తాడు కదా, వాడు పాడు చేయొచ్చేమో సరిగ్గా చేయకుండా, నాకున్న దాంట్లో నేను చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, అంటే ఇప్పుడు మనం బ్రెస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంతకుముందుకు మీరు అంటే ఫీమేల్ గురించి మేల్ గురించి చెప్పడం జరిగింది, అంటే స్పోర్ట్స్ ఫీమేల్ గురించి చెప్పడం జరిగింది, చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి గురించి కూడా చెప్పడం జరిగింది, అంటే కాలేజ్కి వెళ్ళే అమ్మాయి, యంగ్ అమ్మాయి కాలేజ్కి వెళ్ళినప్పుడు సో డ్రెస్ కానీ ఇది ఫ్లాట్గా ఉందని చెప్పేసి అనుకుంది అని. ఒకవేళ ఇక్కడ మీరు బ్రెస్ట్ పెంచితే ఫ్యూచర్లో ఆమె మదర్ అయ్యేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఇదండి, ఇప్పుడు ఇది వరకు అంటే బ్రెస్ట్ పెంచే విధానం ఉంటుంది. సిలికాన్ ఇంప్లాంట్స్ పెడుతున్నావా, వేరే చోట నుంచి ఫ్యాట్ గ్రాఫ్ట్ చేస్తున్నావా అని. ఆల్రెడీ వాళ్ళు సన్నగా ఉంటే ఫ్యాట్ వేరే చోట నుంచి తీయలేము, కొన్నిసార్లు సిలికాన్ ఇంప్లాంటే పెడతాం మ్యాక్సిమం. ఇదివరకు వచ్చిన సిలికాన్ ఇంప్లాంట్స్లో నుంచి సిలికాన్ లీక్ అయ్యి బేబీకి వెళ్ళే మిల్క్లో నుంచి ఫీడింగ్ అప్పుడు ఇబ్బంది అవుద్ది అనేవాళ్ళు. ఇప్పుడు మనకు వచ్చే లేటెస్ట్ జనరేషన్ ఇంప్లాంట్స్లో సిలికాన్ చాలా మంచి క్వాలిటీ వాడి FDA అప్రూవ్డ్ వస్తున్నాయి ఇప్పుడు అందులో నుంచి బేబీకి ఏమి ఇబ్బంది అవ్వదు. సో ఫీడింగ్ కానీ దేనికి ఇబ్బంది అవ్వదు. కానీ నాకు ఒక డౌట్, అంటే మీరు సిలికాన్ పెట్టినా కూడా సో మిల్క్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి? మనం బ్రెస్ట్ కింద పెడతామండి. మనం ఇప్పుడు ఇక్కడ కింద బ్రెస్ట్ ఉంది అనుకోండి, ఇలా షేప్ కప్ లాగా, ఆ కింద ఇన్సిషన్ ఇచ్చి ఇంత చిన్న హోల్ 4 సెంటీమీటర్స్ హోల్లో నుంచి ఇంప్లాంట్ లోపలికి తోసేస్తాం. సో ఇక్కడ స్కార్ కూడా ఏమీ కనపడదు, బ్రెస్ట్ కిందకి ఇలా వస్తుంది కాబట్టి స్కార్ కూడా కనపడదు. సో ఎక్కడ పెడతాం అది, మనం బ్రెస్ట్ కింద పెడతాం. మనం బ్రెస్ట్ లో పెట్టట్లేదు, బ్రెస్ట్ కింద పెడుతున్నాం కాబట్టి మిల్క్ సెక్రీషన్ ఏమీ మారదు, ఏమీ ఆగదు, సేమ్ టు సేమ్ ఉంటుంది. అలాగే బ్రెస్ట్ రిడక్షన్ కూడా, బ్రెస్ట్ సైజ్ పెళ్లికి ముందే కొంతమంది తగ్గించుకుంటారు, హెవీగా ఉంటాం, ప్రెగ్నెన్సీ ముందే తగ్గించుకుంటారు. వాళ్ళకి ఏంటంటే మీకు ఎక్కడి నుంచి అయితే మిల్క్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా దాన్ని ఎక్కువ ప్రిజర్వ్ చేయడానికి ట్రై చేస్తాం. సో గ్లాండ్ని ఎక్కువ డ్యామేజ్ చేయట్లేదు కాబట్టి మిల్క్ ప్రొడక్షన్ పెద్ద ఎఫెక్ట్ అవ్వదండి. అంటే మీరు చెప్పింది ఇది మమ్మీ మేకోవర్ దాంట్లో వస్తుందా? మామీ మేకోవర్లో కూడా వస్తుంది. మామీ మేకోవర్ అంటే ఏంటంటే బాగా ట్రెండింగ్లో ఉంది మామీ మేకోవర్. మేము కూడా వారానికి ఒక కేసు అన్నా మాకు వస్తుంది. సో మామీ మేకోవర్ అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉన్నారో ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చిన చేంజెస్ని కూడా కరెక్ట్ చేసి ముందు దాకా తీసుకురావడాన్ని మామీ మేకోవర్ అంటాం. మామీ మేకోవర్ ఉంది, డాడీ మేకోవర్ ఉంది, చాలా వచ్చినాయి. సో మామీ మేకోవర్లో ఏమేం చేస్తారు, సో ప్రెగ్నెన్సీలో ఏమేం చేంజెస్ వస్తాయి. ఫస్ట్ వచ్చే చేంజ్ టమ్మీ. టమ్మీలోనే కదా బేబీని మోసేది. సో టమ్మీ మొత్తం ముందుకు వచ్చేస్తుంది కాబట్టి డెలివరీ అయిన తర్వాత ల్యాక్స్ అయిపోతుంది, స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. సో ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఈ లూజ్ స్కిన్ పోదు, దానికి కొంచెం లైపోసక్షన్ చేసి టమ్మీ టక్ అని చేస్తాం. సో ఎక్స్ట్రా స్కిన్ అంతా తీసేసి చిన్న సూచర్ కింద వేస్తాము, నీట్గా షేపు ఇంకా ఎగ్జాగరేషన్ కాదు కానీ ప్రెగ్నెన్సీ ముందు కంటే మంచి షేప్లోకి తీసుకురావచ్చు. సో టమ్మీ టక్ అంటాం. లేదు అంటే బ్రెస్ట్, మదర్ ఫీడింగ్ ఇస్తారు కదా, ఫీడింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది ఒక మిత్ ఉండిపోయిందండి, ఫీడింగ్ ఇస్తే బ్రెస్ట్ షేప్ మారిపోద్ది అని. ఫీడింగ్ ఇస్తే బ్రెస్ట్ షేప్ మారదండి, హార్మోనల్ చేంజెస్ వల్ల కొంచెం మారుతుంది, ఫీడింగ్ వల్ల చాలా తక్కువ మారుతుంది. ఇంకొకటి ఏజింగ్ వల్ల, ఏజ్ పెరిగే కొందికి బ్రెస్ట్ చేంజ్ అవుతుంది. ఈ చేంజ్ అయిన ఫీడింగ్లో ఈ ప్రెగ్నెన్సీ ప్రాసెస్లో వీటిలో చేంజ్ అయిన బ్రెస్ట్ని మనం బాగా కొంతమందికి ఏంటి ఏదో బెలూన్లో గాలి తీసినట్టు ఎంటీ అయిపోతుంది, దానికి మనం సైజ్ పెంచుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే హ్యూజ్గా పెరిగిపోతాయి, దాన్ని మనం సైజ్ తగ్గించుకోవచ్చు. ఇది కాకుండా ప్రెగ్నెన్సీ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి, అసలు అది దట్స్ ఏ బిగ్ ప్రాసెస్. మనం మేల్స్ అయితే అసలు దాన్ని చేయలేము, అంటే దేవుడు మనకి ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ ఇచ్చుంటే మనం ఆ ప్రెగ్నెన్సీ అనే ప్రాసెస్ని తీసుకునే వాళ్ళమో లేదో కూడా మనకు తెలియదు. అంత పెయిన్ఫుల్ ప్రాసెస్, అంత పెద్ద ప్రాసెస్ అది, బాడీలో మొత్తం బాడీ అప్సైడ్ డౌన్ అయిపోయే అంత ప్రాసెస్ మొత్తం అంతా. ఫ్యాట్ ఎక్కడ పడితే అక్కడ ఎక్యుములేట్ అవ్వచ్చు, లావ్ అవుతాం కదా, సో థైస్లో అవ్వచ్చు, నడుము దగ్గర అవ్వచ్చు, చేతుల్లో అవ్వచ్చు, ఈ డబల్ చిన్ను మెడ కింద అవ్వచ్చు, ఇలాంటి ప్లేసెస్ అన్నిట్లో మనం లైపోసక్షన్ చేసుకోవచ్చు. లైపోసక్షన్ చేసి చేతులు లావ్ అయితే చేతులు తగ్గియటం, హిప్స్ లావ్ అయితే హిప్స్ తగ్గియటం, నడుము దగ్గర లావ్ అయితే నడుము తగ్గియటం, ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది కూడా మామీ మేకోవర్లోనే వస్తుంది. ఇవన్నీ కాకుండా నెక్స్ట్ బేబీ డెలివరీ, బేబీ కింద వెజైనాలో నుంచి డెలివరీ అవుతారు బయటికి.
సో వెజైనా దగ్గర బేబీ మొత్తం అంటే ఒక చిన్న ఫింగర్ కూడా స్టార్టింగ్లో పట్టని వెజైనల్ కెనాల్లో నుంచి ఒక పెద్ద బేబీ బయటకు వచ్చేంత స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంచెం లూజ్ అవుతుంది. లూజ్ అయినప్పుడు ఏంటంటే కొంతమందికి ఏంటి ఎపిసియాటమీ ఇన్సిషన్ అని ఇస్తారు. అంటే బేబీ బయటికి రావడం కష్టం అవుతుంటే కట్ చేస్తారు. కట్ చేసి బేబీని బయటికి తీసి మళ్ళీ సూచర్ చేస్తారు. ఓకే. సో అలాంటప్పుడు కానీ వెజనల్ లాక్సిటీ అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఏంటంటే కొంతమందికి అంటే దట్ డజంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్, అంటే మన బాడీ ఫంక్షన్స్ కానీ ఏది మారదు. కానీ వైఫ్ హస్బెండ్ కలిసి ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తగ్గినాయి అని, సో ఇలా వచ్చినప్పుడు వెజనోప్లాస్టీస్ కూడా చేయించుకుంటారు. ఓకే. ఇది కూడా మామీ మేక్ ఓవర్ కిందే వస్తుంది. వెజనోప్లాస్టీ సర్జరీస్ చేస్తాం. సో ఈ అన్ని సర్జరీస్ నాన్ సర్జికల్గా ఏంటంటే కొంత ప్రెగ్నెన్సీ అయ్యాక హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది. సో ఆ హెయిర్ లాస్కి మనం మేనేజ్ చేసుకుంటాం కూడా మామీ మేక్ ఓవర్లో ఒక భాగమే, మైనర్ పార్ట్ అది. ఓకే. సో అంటే ఇప్పుడు దీంట్లోనే అంటే ఇప్పుడు మీరు వెజనోప్లాస్టీ చేస్తారు అని అన్నారు కదా, సో అంటే మీరు ఇది చెప్పడం జరిగింది కాబట్టి నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. అంటే హైమన్ది కూడా ఏదో చేస్తారన్నట్టు విన్నా. అవును, చూడండి మనం ఇవన్నీ మాట్లాడుకుంటాకి ఇదో పెద్ద బూత్ లాగా. ఇప్పుడు మీరు ఈ వీడియో పెడితే దీని కింద 100 కామెంట్లు వస్తాయి, 1000 కామెంట్లు వస్తాయి. మామూలు మంచి మాట చెప్పిన దానికంటే వీటికి ఎక్కువ కామెంట్లు వస్తాయి. ఈ సోషల్ దీన్ని మనం దీని నుంచి బయటకు వచ్చేయాలండి, ఈ బబుల్ నుంచి. మీరు దేవుడు పోస్ట్ పెట్టినా కూడా దాని గురించి బూతులు మాట్లాడాడు ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు. కామెంట్స్ పెట్టేవాళ్ళని వదిలేస్తే మనం దీని నుంచి అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ బబుల్ నుంచి బయటికి రావాలి మనం అసలు. సో హైమనోప్లాస్టీ అంటే ఏంటంటే పాపం ఇప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటారండి. ఓకే. వాళ్ళిద్దరు ఒక రిలేషన్లో ఉంటారు. ఆ రిలేషన్లోకి ఎంటర్ అయినప్పుడు పాపం చాలా జెన్యూన్గానే ఎంటర్ అవుతారు. ఏదో డిఫరెన్సెస్ వచ్చో నీకు నాకు కంపాటబిలిటీ లేదనో బ్రేకప్ అయిపోవటం, రిలేషన్లో నుంచి బయటకు వచ్చేస్తారు. వచ్చేసాక అబ్బాయిలకి కాదు కానీ అమ్మాయిలకి ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఉంటుంది. రేపొద్దున నాకు పెళ్ళి అయితే మా హస్బెండ్ నేను వర్జిన్ కాదు అని తెలిసిపోతుందేమో అన్న ఒక దీంట్లో ఉంటారండి. అసలు హైమెన్ లేయర్ అనేది ఒక పల్చటి ఆనియన్ పీల్ లేయర్ అంత లేయర్ ఉంటుందండి. అది ఎప్పుడో రప్చర్ అయిపోతుంది. ఏదో ఇంటర్ కోర్స్ చేస్తేనే రప్చర్ అవుతుందని కాదు, స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు రప్చర్ అయిపోవచ్చు. అంటే పల్చటి లేయర్ అండి అది. ఇక అది రప్చర్ అవ్వకూడదంటే పాత రోజుల్లో మనం ఒక లేడీస్ ఏమీ చేయకుండా సైలెంట్గా ఒక పక్కన కూర్చునే వాళ్ళు చూడండి. అలాంటి టైంలో అయితే అవి అవ్వకుండా ఉంటుందేమో. కానీ సైక్లింగ్ చేసినా రప్చర్ అవ్వచ్చు, మెట్లు ఎక్కుతున్నా రప్చర్ అవ్వచ్చు, రన్నింగ్ చేస్తున్నా అవ్వచ్చు, ఏం చేస్తున్నా హైమెన్ లేయర్ రప్చర్ అవ్వచ్చు. సో హైమెన్ లేయర్ ఉంటేనే వాళ్ళు వర్జిన్ అంటారు అనుకునేది మాత్రం అది ఈ రోజుల్లో కూడా అలా అనుకుంటే వాళ్ళ మ్యూజియంలో పెట్టాల్సిందే. ఓకే. సో కొంతమందికి ఏంటంటే కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అలా రిలేషన్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఏంటంటే ఏమంటే మాకు వెజైనోప్లాస్టీతో పాటు హైమెనోప్లాస్టీ కూడా కావాలి అని అడుగుతారు. మీరు అన్నట్టు నిజమే, హైమెనోప్లాస్టీ కూడా అడుగుతారు. ఏంటంటే ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి కొంచెం స్కిన్ లేపి ఒక చిన్న లేయర్ లాగా క్రియేట్ చేస్తాం. ఓకే. అది హైమెనోప్లాస్టీ. సో ఈ లేయర్ అది ఆ పక్కన స్కిన్తోనే క్రియేట్ చేస్తాం. ఓకే. మేము చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పెళ్ళయ్యేలోపు ఆ లేయర్ మామూలుగానే రప్చర్ అయిపోవచ్చు కూడా. ఓకే. అంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, జిమ్ చేస్తున్నప్పుడు, జంప్ చేస్తున్నప్పుడు ఎప్పుడో సార్ అవ్వచ్చు కూడా అది. ఓకే. సో హైమెనోప్లాస్టీ లేయర్ అనే రీకన్స్ట్రక్షన్ లేయర్ అని చేయటం కామనే. అదేం పెద్ద ప్రొసీజర్ ఏం కాదు, ఏదో రేర్ ప్రొసీజర్ కూడా ఏం కాదు, ఈజియెస్ట్ ప్రొసీజర్ అది. ఓకే. అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని వెజినోప్లాస్టీ చేయడం జరిగింది, ఎన్ని హైమెనోప్లాస్టీ చేయడం జరిగింది? రఫ్గా ఒక 70-80 పైనే వెజనోప్లాస్టీ చేయడం జరిగింది. ఓకే. అంటే తక్కువ ఏజ్ ఉన్న ఫీమేల్స్కి ఎవరికైనా చేయడం జరిగింది? అంటే పిల్లలకి స్కూలింగ్ అని కాలేజ్ అట్లా ఎప్పుడు చేయలేదండి. అలాంటి వాళ్ళకి ఎలా చేస్తామంటే వెజనోప్లాస్టీ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇండికేషన్స్ ప్రకారమే అనుకుంటున్నాను మీరు. ఏదో వర్జినిటీ కోసం, టైట్ కోసం, ఏదో ప్లెజర్ రావటం కోసం కాదు అండి. వెజనోప్లాస్టీ అనే ప్రొసీజరు పాపం 12 years 13 years పిల్లలు లోపల యూటిరస్ గర్భసంచి ఫామ్ అయిపోయి ఉంటుంది. ఆ గర్భసంచి నుంచి వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అవుతాయి. అవును. కానీ అందులో ఉన్న పీరియడ్ బ్లడ్ బయటికి రావడానికి ప్యాసేజ్ ఫామ్ అవుతుంది. ఓకే. వెజనల్ ఎట్రీసియా అంటాం. ఓకే. కొంతమందికి ఏంటి వెజనల్ ఆ పాసేజ్ ఫామ్ అయిపోయి మధ్యలో ఒక బ్యాండ్ లాగా అంటే డ్యామ్కి ఒక వాల్ ఉన్నట్టు ఒక వాల్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది, సెప్టమ్ ఫామ్ అయిపోతుంది. ఓకే. దానివల్ల పీరియడ్స్ రావు. సో ఇలాంటప్పుడు ఏంటంటే మనం సర్జికల్గా ఆ ప్యాసేజ్ని క్రియేట్ చేస్తాం. ఓకే. చేస్తే ఆ పీరియడ్ బ్లడ్ అంతా బయటకు వచ్చేయడానికి. దీన్ని కూడా వెజనోప్లాస్టీ అని అంటాం. ఓకే. సో చిన్నపిల్లల్లోనూ చేస్తాము, పెద్దాళ్ళను చేస్తాము, మీరు చెప్పినట్టు యంగ్స్టర్స్లో చేస్తాము. దాంతోపాటు పాపం ఏదైనా మ్యారేజ్ ఉంటుంది, ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోతుంది. సో దే ఆర్ గోయింగ్ ఫర్ సెకండ్ మ్యారేజ్, ఇఫ్ దే వాంట్ సమ్ చేంజ్ ఇన్ దేర్ లైఫ్,
దే విల్ కమ్ ఫర్ వెజినోప్లాస్టీ. సో మనం ఎవరూ జడ్జ్ చేయటానికి లేదు, వాళ్ళకి 100 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ వన్ కన్సర్న్. వాళ్ళకి ఏం కన్సర్న్ ఉంటే మనం ఆ కన్సర్న్ని వీ హ్యావ్ టు టేక్ ఇట్. ఓకే. సో డాడీ మేక్ ఓవర్ దీని గురించి చెప్పండి. డాడీ మేక్ ఓవర్ అంటే ఏంటంటే, ఉమెన్కి అంటే చాలామంది లేడీస్ నన్ను తిట్టుకోవచ్చు. ఓకే. ప్రెగ్నెన్సీలో మీకు ఎంత స్ట్రెస్ ఉంటుందో ఫాదర్స్కి ఇంచుమించుగా ఎంతో కొంత స్ట్రెస్ ఉంటుంది. ఎందుకు? మేము జస్ట్ బేబీని మొయ్యం అంతే మనం. ఓకే. ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది పెద్ద ప్రాసెస్. ఓకే. వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలా, మెంటల్గా సపోర్ట్ ఇస్తాం, ఎమోషనల్గా సపోర్ట్ ఇస్తాం, పక్కన ఉంటాం. మనం స్ట్రెస్ఫుల్, బేబీ ఎలా ఉంది, స్కాన్ ఎలా ఉంది, ఎలా డెలివరీ అవుతుంది ఏంటి అనే స్ట్రెస్ మనకే ఉంటుంది. వాళ్ళు ఆ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల తింటా ఉంటే మనం కూడా పక్కన కూర్చొని తింటా ఉంటాం వాళ్ళతో పాటు. మనం లావ్ అవుతాం, మేల్స్ కూడా. అవును. ఏదో ఏజ్ పెరిగే కొద్దికి ఆ పిల్లలు పుట్టే టైంకి మనకి ఆ హార్మోన్లు అంటే మనకి స్లోగా ఏజింగ్ చేంజెస్కి మనకి బట్టతలు వస్తుంది. సో అట్లాగే ఏంటంటే మామీ మేక్ ఓవర్తో పాటు డాడీ మేక్ ఓవర్ ఏంటంటే కొంచెం పొట్టలు లైపోసక్షన్ చేయటం, కొంచెం వెనకాల నడుము దగ్గర లైపోసక్షన్ చేయటం, జుట్టు ఊడిపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయటం, ఇట్లాంటివన్నీ డాడీ మేక్ ఓవర్ అని ఒక ట్రెండ్ కింద స్టార్ట్ అయింది ఇప్పుడు. చేస్తాం. ఇవన్నీ నేమ్స్ మనమే పెట్టడమా లేకుంటే సైంటిఫిక్? ఇవేమి సైంటిఫిక్ టర్మ్స్ కానే కాదండి. మీకు మామీ మేక్ ఓవర్ అనటము మెడికల్ టర్మినాలజీలో ఎక్కడా ఉండదు. ఓకే. అసలు మామీ అన్న పేరు మనకి వెస్ట్రన్ సైడ్ నుంచి వచ్చింది. మనం అమ్మ అని పిలుస్తాం, హిందీ మాట్లాడే వాళ్ళు అమ్మీ అని పిలుస్తారు, డిఫరెంట్ టర్మినాలజీస్ మా అని పిలుస్తారు. సో మామీ అన్నది వెస్ట్రన్ కల్చర్లో మామీ అంటే డెలివరీ అయిన వాళ్ళని పిల్లలు మామీ అని పిలుస్తారు, మదర్స్ని. సో మామీ మేక్ ఓవర్ అన్నది వెస్ట్రన్ టర్మినాలజీ. అది మనం అలా వెస్టర్నైజేషన్ అంతా మన పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్లో వెస్టర్నైజేషన్ అంతా వచ్చినట్టు ఈ మెడికల్ ట్రీట్మెంట్లో కూడా టర్మినాలజీ వచ్చింది. ఓకే. అంటే ఇప్పుడు డాడీ మేక్ ఓవర్లో మీరు హెయిర్ ప్లాంటేషన్ గురించి చెప్పడం జరిగింది. అసలు హెయిర్ ప్లాంటేషన్ ఎందుకు చేసుకోవాలి? అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు చేసుకోవాలి అంటే, యాక్చువల్గా అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోకపోతే మనకి ఏదో డిజబిలిటీ వచ్చేసేది. అవును. మన ఆయుష్ ఏం తగ్గిపోదు. అవును. మనం ఏం చచ్చిపోం. అవును. కానీ హెయిర్ లేదన్న బాధతో మన ఆయుష్ తగ్గిపోద్ది. ఓకే. ఆ బాధతో తగ్గిపోద్ది ఆయుష్. ఎట్లా అంటే, అరే నాకు జుట్టు లేదే, అరే నేను ఏంట్రా నేను చూడటానికి అద్దంలో బాగాలేదు, అరే ఫోటోల్లో నాకు బట్టతలే కనిపిస్తుందిరా. ఇప్పుడు ఏంటి అసలు మనకి ఇప్పుడు అమ్మాయిలకి నేను నచ్చట్లేదు, ఇంట్లో వైఫ్కి నచ్చట్లేదు, ఆఫీస్లోకి వెళ్తే నన్ను కామెంట్ చేస్తున్నారు. బ్రహ్మానందం గారిది ఒక రీల్ ఉంటుంది, రింగ్ రోడ్ లాగా నా జుట్టు ఉండేది అని. ఆయన అసలు ఇలా మొత్తం రింగులుగా ఉంటుంది. ఆ తర్వాత సీజన్లు మారిన కొందికి సీజన్లో ఆకులు రాలిపోయినట్టు నా జుట్టు అంతా రాలిపోయి మొత్తం అంతా బట్టతల అయిపోయింది అంటారు. ఇవన్నీ నవ్వుకుంటానికి బాగుంటుంది కదా. సినిమాల్లో దాన్ని జోకుని చేస్తారు బట్టతలని. అవును. ఆ చేయటం వల్ల ఏంటంటే కమెంట్లు చేయటం మొదలు పెడుతున్నారు. మ్యాచెస్ చూస్తున్నప్పుడు బట్టతల ఉందని, ఏదైనా ప్రపోజ్ చేసినప్పుడు బట్టతల ఉందని, ఆఫీస్లో ఎవ్వరు మన కమెంట్ చేయకపోయినా మనకు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. మనం చూస్తున్నారేమో, అరే మనకు చూస్తున్నారేమోనని, అరే మనకి వాడి జుట్టు బాగుందే మనకి జుట్టు లేదు అని కంపారిజన్. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా లేదా అనే క్వశ్చన్ వస్తుంది. ఓకే. బట్టతల ఉన్న వాళ్ళందరికీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యము. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి చేస్తామంటేనండి, హెయిర్ లాస్ అయిపోయి మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేసి, మందులు ట్రై చేసి, మల్టీవైటమిన్స్ ట్రై చేసి, స్ప్రేలు ట్రై చేసి, జిఎఫ్సీలు ట్రై చేసి, ఎన్ని ట్రై చేసినా జుట్టు రావట్లేదు. అయినా కూడా వాళ్ళు అలసిపోకుండా జుట్టు కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి, అప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. ఓకే. ఇదొకటి. రెండోది, కొంతమంది జెనెటికల్ బాల్నెస్ ఉంటుంది, మేల్ ప్యాటర్న్ బాల్నెస్, ఆండ్రోజెనిక్ ఎలోపేషియా, డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి, చెప్తే మీకు బోర్ కొడుతుంది ఇప్పుడు. సో ఫాదర్కి బాల్నెస్ ఉంటుంది, లేదంటే మేనమామలకు బాల్నెస్ ఉంటుంది, లేదంటే గ్రాండ్ ఫాదర్కి బాల్నెస్ ఉంటుంది. ఆ జీన్స్ మనం క్యారీ చేసి ఆ టెస్టోస్టెరాన్ ఇన్ఫ్లుయెన్స్తో మనకి జుట్టు బాల్నెస్ వచ్చేస్తుంది. ఆ బాల్నెస్కి ఈ బాల్నెస్కి తేడా ఏంటి అంటే, మీకు మేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇక్కడ నుంచి హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళటం స్టార్ట్ అవుద్ది. ఇది వెనక్కి వెళ్ళటం మొదలైనప్పుడు ఇక్కడ ఖాళీ అవటం స్టార్ట్ అవుతుంది. అవును. ఇది మేల్ ప్యాటర్న్ బాల్నెస్. అందులో స్టేజెస్ 1, 2, 3, 4, 5, 6, 7 అట్లా ఉంటాయి. ఓకే. ఇది కాకుండా ఫీమేల్స్లో బాల్నెస్ ఎట్లా ఉంటుందంటే, ఈ మధ్యలో పాపిడి తీస్తారు కదా, ఇక్కడ పలచబడటం స్టార్ట్ అవుద్ది. ఓకే. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 అని చెప్పి ఇట్లా వెళ్తాం స్టార్ట్ అవుతుంది. ఓకే. అది ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటాం. ఈ రెండు జెనెటికల్గా ఉంటాయి. ఓకే. సో వీళ్ళల్లో ఏంటంటే చూడగానే అర్థమైపోద్దండి. ఇవాళ మార్నింగ్ 22 years అబ్బాయి వచ్చాడు, ఎడ్యుకేషన్ అయిపోయి ఏదో జాబ్ చేసుకుని, ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ హీస్ కెరియర్. ఓకే.
ఇక్కడ దాకా బాల్నెస్ స్టేజ్ 3 ఉంది, ఇక్కడ దాకా వెనక్కి వెళ్ళిపోయి ఉంది హెయిర్. అతను వచ్చి నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కావాలా సార్, ఏం చేయాలి సార్ నేను అని అడిగాడు. మీ ఫాదర్ది, నేను యూజువల్గా పేషెంట్స్కి ఏం చెప్తానంటే, మీరు వస్తున్నప్పుడు మీ ఫాదర్ది కానీ, మీ మేనమామది కానీ, మీ గ్రాండ్ ఫాదర్ది కానీ ఎవరికన్నా బాల్నెస్ ఉంటే వాళ్ళ ఫోటోలు తీసుకురండి అని చెప్తాను నేను. ఎందుకు అంటే ఎక్కడి దాకా ఊడిపోతుందో మనం కొంచెం అసెస్ చేసుకోవటానికి అనమాట. సో అంతవరకు మనకు ఊడిపోద్ది అని చెప్పి, వాళ్ళ ఫాదర్ది మొత్తం అంతా పోయింది. సో నేను ఈ కుర్రాడికి, లేదమ్మా నీకు మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేద్దాము, ఈ ఫ్రంట్ వరకే జస్ట్ హెయిర్ పెట్టేస్తే సరిపోద్ది అని అన్నాను అనుకోండి, నేను ఇవాళ తీసుకొచ్చి ఇతనికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాను, ఇవాళ వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాను, రేపొద్దున ఇదంతా ఊడిపోద్ది. ఇక్కడ హెయిర్ ఉంటుంది, వెనకాల పోతుంది, అసహ్యంగా ఉంటుంది చూడటానికి. అందుకని ఏం చేస్తామంటే, మనం ఎక్కడికైతే ఊడిపోయిందో అక్కడి దాకా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫుల్గా చేసి, ఎక్కడైతే ఫ్యూచర్లో ఊడిపోతుందో ఊడిపోయే ప్లేస్లో ఏం చేస్తామంటే మధ్య మధ్యలో ఫిల్లింగ్ ఇచ్చుకుంటాం. సో దట్ ఏంటంటే మనకి ఫ్యూచర్లో కూడా ఉన్న జుట్టు ఊడిపోయినా ఈ జుట్టుతో కవర్ అయ్యేటట్టు. మీరు క్వశ్చన్ అడగచ్చు, ఉన్న జుట్టు ఊడిపోతే మరి మీరు పెట్టే జుట్టుకి ఏంటి గ్యారంటీ అనొచ్చు. ఇన్ జనరల్ కదా. సో వెనకాల నుంచి జుట్టు తీస్తామండి. మీరు ప్రపంచంలో ఎంత బాల్నెస్ ఉన్న వాళ్ళైనా చూడండి, ఈ వెనకాల ఒక స్ట్రిప్ అయితే ఉంటుంది కదా వాళ్ళకి, అది పోదు కదా. అంటే ఏంటంటే దానికి మనకి రిసెప్టార్స్ ఉండవు అనమాట హెయిర్ లాస్ అవ్వటానికి. సో ఆ హెయిర్ని తీసుకొచ్చి ముందు పెడతాం కాబట్టి ఆ హెయిర్ ఊడదు. ఓకే. అస్సలు ఊడదా అంటే ఊడిపోతుంది, ఊడిపోయి మళ్ళీ లోపల నుంచి గ్రోత్ వస్తూ ఉంటుంది. ఏ హెయిర్ ఫాలికల్ లైఫ్ టైం ఉండదు. ఓకే. దానికి ఫాలింగ్ ఫేజ్ ఉంటుంది, గ్రోయింగ్ ఫేజ్ ఉంటుంది. ఆ టర్మినాలజీ వాడితే అర్థం కాదని చెప్పట్లేదు. సో ఊడిపోతుంది, ఊడిపోయి మళ్ళీ వస్తుంది, ఊడిపోతుంది, ఊడిపోయి మళ్ళీ వస్తుంది. సో అది రావటానికి మనం న్యూట్రిషన్ ఇవ్వాలి బాడీలోకి. ఒక మొక్క పెరగడానికి ఎలా అయితే మీరు న్యూట్రిషన్ ఇవ్వాలో, జుట్టు రావడానికి అలాగే న్యూట్రిషన్ ఇవ్వాలి, మల్టీ వైటమిన్స్ ఇవ్వాలి. మనకి ఫుడ్లో అన్ని మల్టీవైటమిన్స్ వెళ్ళవు. మా తాతగారికి అంత జుట్టు ఉండేది, నాకు లేదు అనుకుంటాం మనం. ఎందుకు ఉండదంటే వాళ్ళు తిన్న ఫుడ్స్ వేరు, వాళ్ళు చేసిన పనులు వేరు, మనం తినే ఫుడ్స్ వేరు, మనం ఉన్న పొల్యూషన్ సిచ్యువేషన్స్ వేరు. సో వెళ్ళే కొందికి జుట్టు ఊడిపోతూ ఉంటుందండి. సో మనం లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి, పొల్యూషన్లో కొంచెం కంట్రోల్గా ఉండాలి, తీసుకునే ఫుడ్స్ మంచిగా తీసుకోవాలి. అన్నీ మనం తింటే అందులో న్యూట్రిషన్ వెళ్ళట్లేదు కాబట్టి మల్టీవైటమిన్స్ తీసుకుంటూ ఉండాలి. ఇలాంటివన్నీ తీసుకుంటే జుట్టు మంచిగా మెయింటైన్ అవుతుంది, మనం పెట్టిన జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఓకే. అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి రీప్లేస్మెంట్కి డిఫరెన్స్ ఏంది? రీప్లేస్మెంట్ అంటే విగ్ అండి. ఓకే. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మన జుట్టు ఒక చోట నుంచి తీసి ఇంకో చోటకి ట్రాన్స్ప్లాంట్ చేయటం. ఓకే. హెయిర్ రిప్లేస్మెంట్ అంటే ఏంటంటే పక్కన వాళ్ళ జుట్టు, ఇప్పుడు మీ జుట్టు నాకు పెట్టలేం, నా జుట్టు మీకు పెట్టలేం, పేరెంట్స్ జుట్టు పెట్టలేం, నీ తమ్ముడితో, అన్నదో, అక్కదో ఎవరిది పెట్టలేం. ఈవెన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఇద్దరు ఒకే టైంలో ఒకేలాగా పుట్టిన ట్విన్స్ హెయిర్ కూడా వాళ్ళకి పెట్టలేం. మన హెయిరే మనం పెట్టుకోవాలి. ఓకే. సో ఇక్కడ డొనార్ ఏరియా లేదనుకోండి, గెడ్డ నుంచి తీసి పెట్టుకోవచ్చు, ఛాతీ దగ్గర తీసి పెట్టుకోవచ్చు, చెస్ట్ మీద హెయిర్ తీసి పెట్టుకోవచ్చు, వీప్ మీద హెయిర్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి హెయిర్ తీసి పెట్టుకోవచ్చు. అలాగని వేరే వాళ్ళ హెయిర్ మీరు పెట్టలేం. ఓకే. సో హెయిర్ రిప్లేస్మెంట్ ఏమీ లేదు. ఓకే. రిప్లేస్మెంట్ అంటే విగ్గు పెట్టుకోవటమే. ఓకే. ఓన్లీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ డన్. అయితే నేను కొన్ని ఫొటోస్ చూడడం జరిగింది, అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎట్లా చేస్తారు అన్నప్పుడు. సో ఫస్ట్ అంటే నార్మల్గా ఇప్పుడు మొక్కలు నాటడం నాకు తెలుసు. సో ఇప్పుడు నార్మల్గా మనం మొక్క నాటేటప్పుడు సో ఒక మొక్కను తెచ్చి పెడతాం, మనం గొయ్యి తీసి పెట్టడం జరుగుతుంది. సేమ్ అట్లాగే చేస్తున్నారా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో టైప్స్ ఉంటాయండి. ఓకే. FUT అని, FUE అని. ఓకే. FUT అంటే ఇదివరకు పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళం అంటే, ఇప్పటికీ కొంతమంది చేస్తున్నారు, వెనకాల నుంచి ఒక స్ట్రిప్ లాగా కట్ చేసి ఆ స్ట్రిప్ని తీసి ఇక్కడ సూచర్ వేసేస్తారు. ఓకే. వేసేసి ఆ స్ట్రిప్ని ముక్కలుగా హెయిర్ ఫాలికల్ని డివైడ్ చేసి ఓకే ఆ హెయిర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఫాలికల్నా హెయిర్ ఫాలికల్ని. ఓకే. హెయిర్ ఫాలికల్ని డివైడ్ చేసి, అంటే ఒక్కొక్క హెయిర్ని డివైడ్ చేసి దాన్ని తీసుకొచ్చి పెడతారు. ఓకే. ఇది ఒక మెథడ్. ఓకే. ఇప్పుడు అది వాడట్లేదు. ఎందుకు అంటే పెద్ద స్కార్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా స్కార్ పడిపోతుంది, గుండు చేసినప్పుడు ఆ స్కార్ కనిపిస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు FUE అని టెక్నిక్ మొదలు పెట్టాం. ఓకే. FUE అంటే ఏం చేస్తామంటే, ఏ హెయిర్ ఫాలికల్కి ఆ హెయిర్ ఫాలికల్ని పంచ్తో బయటికి తీసి ఓకే దాన్ని మళ్ళీ ముందు పెడుతున్నాం, ఒక్కొక్క దాన్ని. ఓకే. ఎలా పెడతాము అంటే, ఒక చిన్న స్లిట్ లాగా హోల్ చేసి ఆ హోల్లోకి
దీన్ని పెట్టేస్తాం. ఓకే. అంటే హోల్ చేయటం, హోల్లోకి హెయిర్ పెడతాం, ఓకే. హోల్ చేయటం, హోల్లోకి హెయిర్ పెడతాం. ఓకే. మీరు వరి పొలాల్లో వరి నాటుతున్నట్టే నాటుకుంటా వెళ్తాం. ఓకే. సో ఈ నాటతం ఎవరైనా నాటొచ్చు కదా, ఇది పెద్ద ఏముంది అని మీరు అనుకోవచ్చు. మీకు సపోజ్ హెయిర్ ఒకే యాంగిల్, ఇప్పుడు ఇలా అనుకుంటారండి మీరు, ఇలా అనుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కదా పక్కకి. అవును. ఇటొక హెయిర్ ఉంటే వెళ్తుందా? వెళ్ళదు. సో యాంగిల్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. సో హెయిర్ పెడుతున్నప్పుడు ఒక యాంగిల్లో పెట్టుకుంటా వెళ్ళాలి. ఓకే. ఇట్లా ఒకటి పెట్టామంటే పిచ్చిగా పెరుగుతుంది ఇలాగా. సో పెట్టే యాంగిలేషన్ ఇంపార్టెంట్, పెట్టే డైరెక్షన్ ఇంపార్టెంట్. మన ఇండియన్స్ కానీ వేరే కంట్రీ వాళ్ళకి కానీ రైట్ హ్యాండెడ్ వాళ్ళు ఏం చేస్తారంటే యూజువల్గా 95% ఆఫ్ ద పాపులేషన్ రైట్ హ్యాండర్సే ఉంటారు. కాబట్టి దువ్వెన కోమ్ని రైట్ హ్యాండ్తో పట్టుకుని ఈ లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా దువ్వుకుంటాం. సో హెయిర్ ఆటోమేటిక్గా ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళిపోతాం. ఇది వెరీ ఇంపార్టెంట్. తెలియని వాళ్ళు తెలుసుకున్నా కనీసం వేరే డాక్టర్స్ సరిగ్గా ట్రైన్ అవ్వని వాళ్ళు తెలుసుకుంటే మంచిదే ఇది. నెక్స్ట్ వచ్చేసి పెట్టే ఏరియా. ఈ మొత్తం పెట్టాలంటే మన జుట్టు సరిపోదు. సో మనం ఏం చేస్తామంటే క్యామోఫ్లాజ్ చేస్తాం. క్యామోఫ్లాజ్ అంటే ఏంటంటే మనిషిని ఎవరినన్నా ఫస్ట్ చూస్తే ముందు నుంచి చూస్తారు. అవును. సో ముందు నుంచి ఫుల్ థిక్నెస్ కనిపించాలి. ఓకే. నెక్స్ట్ ఈ కోన్ కనిపిస్తుంది ఏరియా. అవును. ఈ ఏరియా నీట్గా ఎక్కువ కనపడాలి. ఇక్కడ ఎక్కువ హెయిర్ ఉంటే ఆటోమేటిక్గా వెనక్కి కవర్ చేసేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి దూతున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎక్కువ హెయిర్ పెడతాం, రైట్ సైడ్ తక్కువ హెయిర్ పెడతాం. ఇటు నుంచి ఇటు కవర్ అయిపోతుంది. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హెయిర్ ఫాలికల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ టైమింగ్. ఇప్పుడు కొంతమంది మార్నింగ్ మొదలుపెట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రాత్రి దాకా చేస్తారు. ఓకే. మీరు అనుకోవచ్చు ఏంటండి నా తప్పే ఉంది, నిదానంగా చేస్తారు ఏమవుతుంది అనుకుంటారు మీరు. ఇన్ జనరల్ అంతే కదా, నిదానంగా బాగా చేస్తారేమో అనుకుంటారు. ఇక్కడ నిదానంగా ఈ సర్జరీ చేస్తే ప్రాబ్లం ఏంటంటేనండి, ఇక్కడి నుంచి హెయిర్ ఫాలికల్స్ మీరు బయటికి తీస్తున్నారు కదా, దట్ హెయిర్ ఫాలికల్ ఈజ్ ఈక్వల్ టు డెడ్ బాడీ. ఓకే. అంటే దాని బ్లడ్ సప్లై మీరు తీసేస్తున్నారు. బాడీ ఎంతసేపట్లో కుళ్ళిపోద్ది మామూలుగా అయితే? 24 hours ఏమో, 5-6 hours స్లోగా స్మెల్ రావడం స్టార్ట్ అవుతుందంటే ఏంటి, కుళ్ళిపోతున్నట్టే కదా మీకు. సో ఇది కూడా ఏంటి, 5-6 మనం తీసిన 5-6 hours లోపు దాన్ని కనుక లోపల ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే దాంట్లో ఉండే పొటెన్షియల్, అంటే అది బతికే సర్వైవల్ ఛాన్సెస్ తగ్గిపోతాయి. ఓకే. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వితిన్ 5-6 hours టకటగా చేసేసేయాలి. ఓకే. చేయకపోతే ఏమవుతుందంటే హెయిర్ అంతా ఫస్ట్ పేషెంట్ ముందు పడుకోబెట్టి మొత్తం తీస్తామా, ఆ తీసిన హెయిర్ పక్కన పెట్టుకుంటామా, అదంతా రాత్రి దాకా పెట్టుకుంటా ఉంటే ఈ చచ్చిపోతాయి. పెడతాం, పెట్టాక పెరగవు. ఓకే. సో పెరగపోయేసరికి ఫెయిల్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే. ఇప్పుడు ఒక ఆయన పేరు గుర్తురావట్లేదు నాకు, ఏదో జ్యువెలరీ షాప్ యాడ్లో వస్తారు, లలిత జ్యువెలర్స్, కిరణ్ గారు. డబ్బులు ఊరికే రావంటారు. అవును, కిరణ్ గారు. నేనేమంటానంటే డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఈ జుట్టు పోయింది అనుకోండి, మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటూ తర్వాత ₹1 కోటి సంపాదించుకుంటావు నువ్వు. డైలీ నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయండి అంటే జుట్టు ఎక్కడి నుంచి తీస్తాం? ఓకే. సో అందుకని ఏంటంటే ఫస్ట్ టైం మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటున్నప్పుడే మీ దగ్గరలో ఉన్న హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లైన్లో ట్రైనింగ్ అయిన మంచి ప్లాస్టిక్ సర్జన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందరు ప్లాస్టిక్ సర్జన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయరు. చేసే ప్లాస్టిక్ సర్జన్స్లో మంచోళ్ళు ఎవరో చూసి వెళ్ళాలి. మన అసలు లెక్క ప్రకారం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎవరు చేయాలి? హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ కానీ ట్రైన్ అయిన డర్మటాలజిస్ట్ కానీ చెయ్యాలి. ఇంకా ఎవరు ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయటానికి కుదరదు. రీసెంట్గా కుదరదు, చేయకూడదని కూడా మన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఒక సర్క్యులర్ పాస్ చేసింది. ఓకే. ఇంకా వేరే డిగ్రీ వాళ్ళు ఎవరు చేయకూడదు. ఒక ఇష్యూ జరిగిందండి. లక్నోలో ఒక డెంటిస్ట్ 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసింది. ఆవిడ డెంటిస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసింది. ఓకే. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇన్ఫెక్ట్ అయ్యి 2 ఇంజనీర్లు చనిపోయారు. ఓకే. ఆవిడికి అది ఇన్ఫెక్ట్ అయిన విషయం కూడా తెలియలేదు. ఇన్ఫెక్ట్ అయిందని తెలిసే టైంకి అబ్స్కాండ్ అయిపోయింది. ఓకే. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇన్ఫెక్ట్ అయ్యి 2 ఇంజనీర్లు చనిపోయిన తర్వాత ఇది పెద్ద ఇష్యూ అయ్యి అప్పుడు సర్క్యులర్ అప్పుడు కళ్ళు తెలుసుకున్నాయి మన వాళ్ళకి. మన ఇండియాలో ఏంటంటే మనకి ఫ్రీడమ్ ఎక్కువ అండి, దొంగకైనా ఫ్రీడమ్ ఉంటుంది మన ఇండియాలో. సో దొంగోడు కూడా దొంగతనం ఫ్రీగా చేసుకుంటాడు. సో అంత ఫ్రీడమ్ ఇచ్చేసరికి ఏంటంటే డబ్బు ఆశ అండి. మీ ఏంటంటే బోలని డబ్బులు వచ్చేస్తున్నాయి ఈజీ అనుకుంటారు ఇంత మీకు చెప్పినట్టు. సో ఆ ఈజీ దాంట్లో కూడా టెక్నికల్గా చేయకపోతే
ఈజీ కూడా ప్రాణం మీదకి వస్తుంది. ఓకే. సో నీ కరికులంలో ఇప్పుడు నేను కార్డియాక్ సర్జరీ చేస్తా అంటే ఒప్పుకుంటారా? కొడతారు నన్ను. అంతే కదా. నేను న్యూరో సర్జరీ బ్రెయిన్ గురించి చేస్తా అంటే ఒప్పుకుంటారా? అబ్డామిన్ సర్జరీ లోపలికి వెళ్ళి పేగులన్నింటినీ, నేను లివర్ సర్జరీ, అపెండిక్స్ ఇవన్నీ నేను ఇప్పుడు చేస్తానంటే ఒప్పుకుంటారా? ప్లాస్టిక్ సర్జన్ ప్లాస్టిక్ పని చేయాలి. సింపుల్ అండి. మనకి ఏంటంటే డాక్టర్లు అనేసరికి మోసపోతారండి కొన్ని విషయాల్లో. ఎవడైతే తక్కువకు చేస్తాడో, ఎవడైతే చీప్గా చేస్తాడో, ఎవరైతే బాగా యాడ్లు ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోతారు. ఇప్పుడు మీ కార్లో ఏసీ పని చేయట్లేదు, మీరు పంచర్ వేసేవాడి దగ్గరికి వెళ్ళి ఏసీ రిపేర్ చేయమంటే చేస్తాడా? ఎందుకు చేస్తాడు? చేయడు కదా. అది మనం ఏంటంటేనండి కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి. మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నాం, అమెజాన్లో వాటిల్లో షాపింగ్లు చేస్తున్నాం, ఫ్లిప్కార్ట్ అన్నిటిలో. అలాంటప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎందుకు రీసెర్చ్ చేసుకోకుండా వెళ్తారు? అది అవన్నీ చూసుకుని వెళ్ళి జాగ్రత్తగా చేయించుకుంటే ప్రాబ్లమ్స్ రావండి. ఓకే. అంటే ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళన్నా చేసుకోవచ్చా? యూజువల్గా ఏంటంటేనండి ఇన్ జనరల్ రఫ్గా ఇప్పుడు ఒక 18 years అబ్బాయి ఉన్నాడు, అతనికి మొహం మీద చిన్నప్పుడు దెబ్బ తగిలింది, లిప్పు మీద స్లిట్ ఉంది, ఓకే, మొత్తం మీసం వస్తుంది, ఈ ఒక్క చాటం రావట్లేదు. ఓకే. లేదంటే ఐబ్రో మీద కట్ అయింది, ఐబ్రో సూచర్ వేసుకున్నప్పుడు హెయిర్ రావట్లేదు, ఐబ్రో మీద ఇలా పెద్ద గీత ఉంది. వీళ్ళకి ఏ ఏజ్లో అయినా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. 16-17 years కూడా చేసేసేయచ్చు హెయిర్ ట్రాన్స్ప్లాంట్. లేదు ఈ గెడ్డం వస్తుంది ఇప్పుడే, ఈ గెడ్డం మీద ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఘాటు ఉంది, చేసుకోవచ్చు. దట్స్ అన్ ఇండికేషన్. ఓకే. ఇలా కాకుండా మామూలుగా బాల్నెస్ కోసం ఎప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలంటే కండిషన్ బట్టి 22 years నుంచి మొదలుపెట్టి మీకు కోరికుంటే 70 ఏళ్ళకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు. ఓకే. నాకు ఎప్పటి నుంచో బట్టలు ఉంది, నాకు మా పిల్లలు ఒప్పుకోలేదు చిన్నప్పుడు చేయించుకుంటాకి, మా వైఫ్ ఒప్పుకోలేదు, ఇప్పుడు దాకా నీకు అవసరమా ఇప్పుడు ఈ ఏజ్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నారు. కానీ నాకు ఎప్పటి నుంచో ఆ కోరిక ఉండిపోయింది లోపల, నాకు జుట్టు కావాలి అని. సో మీకు బీపీ కంట్రోల్లో ఉండి, షుగర్ కంట్రోల్లో ఉండి, మీకు థైరాయిడ్ కంట్రోల్లో ఉండి, మీకు అన్ని కంట్రోల్లో ఉన్నాయి అనుకోండి, మీరు ఏజ్కైనా మీకు జుట్టు ఉందనుకోండి వెనకాల, ఇందాక నేను చెప్పినట్టు మీరు జుట్టు ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చు, వెనకాల నుంచి తీసి ముందు పెట్టించుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఎవరి హెయిర్ అన్న చూసి అంటే చెప్పొచ్చు, అంటే వీళ్ళకి అంటే విగ్గు పెట్టుకున్నారా, బాల్ హెడ్ ఉందా, లేకుంటే వీళ్ళు హెయిర్ ప్లాంటేషన్ చేయించుకోరా అని. సో నా హెయిర్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మీ హెయిర్ని చూస్తే న్యాచురల్ హెయిర్ లానే ఉంది కదా. సో చాలా మంది ఈ మధ్య విగ్గు పెట్టుకుంటున్నాం అన్న అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. పైకి అనండి, అంటే కొంచెము ఇక్కడ అది పోతుంది కాబట్టి దాన్ని కవర్ పోతుంది కాబట్టి కవర్ చేసుకుంటున్నాం. సో దానికి ఇప్పుడు జనాలకి అదే కదండి, వాడి జుట్టు కూడా దూకోడు, వాడికి డాండ్రఫ్ వచ్చి మొత్తం షర్ట్ మీద అంతా పడతా ఉంటది. కానీ వాడికి మన జుట్టు ఎలా ఉందో ఇంపార్టెంట్. వాడెవడో విగ్గు పెట్టుకున్నావా అన్న, ఏందన్నా అది అని అంటున్నాడు. ఇది విగ్గా అసలు? ఎందుకండి పేషెంట్లు వచ్చి నా దగ్గరికి వచ్చి నా జుట్టు చూసి, ఓకే మీరు ఎక్కడ చేయిస్తున్నారు డాక్టర్ గారు చెప్పండి, మేము మీతోనే చేయించుకుంటామండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళము, కానీ మీరు ఎక్కడ చేయించుకున్నారో చెప్పండి అంటారు. ఓకే. అంటే ఏంటంటే జనాలకి మన లైఫ్ మీద కంటే పక్కాడి లైఫ్ మీద ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ. నేను చెప్తా బాబు, మా ఫాదర్ కున్న జుట్టులో నాకు సగం ఉందయ్యా, ఇప్పుడు సగం ఊడిపోయింది, ఇంకా బాగుండేది నా జుట్టు అంటా నేను. సో ఏంటంటేనండి జనాలు కమెంట్ చేయటం ఈజీ కదా, ఖర్చు అవుతుందా? అదే ఏం ఖర్చు అవ్వదు, వీడియో చూస్తూ ఉంటాడు, టైంపాస్ కోసం కమెంట్ చేస్తాడు, ఏముంది అందులో, వాడికి అదొక ఆనందం. సో అంటే ఒక చిన్న బాధ అనిపిస్తుంది, అంటే విగ్ ఎక్కడ కనిపించిందిరా నీకు బాబు అన్నట్టు. మీరు అదే చెప్తున్నా కదా, మీరు బాధపడ్డారు అంటే ఇక మనం ఏం చేయలేము. అంటే ఎందుకంటే ఆ కామెంట్ వల్ల ఒక చిన్న బాధ అనిపిస్తుంది. అంటే నేచురల్ హెయిర్ ని పట్టుకొని మీ జుట్టుని మిమ్మల్ని కమెంట్ చేస్తేనే, మీకు క్వశ్చన్ చేస్తేనే మీకు అంత బాధ వేసింది. ఎవరికన్నా నిజంగా ముక్కు వంకర ఉంటే నీ ముక్కును కమెంట్ చేసి, బ్రెస్ట్ పెద్దగా ఉంటే నీ బ్రెస్ట్ని కమెంట్ చేసి, కొంచెం మేల్స్ కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటే ఆడపిల్లలాగా ఉందని కమెంట్ చేసి, ఈ నడుము దగ్గర ఉంటారే ఈ టైర్లన్నీ ఇలా నొక్కుతూ ఉంటారు పిల్లలు కొంతమంది స్కూల్లో కాలేజీల్లో కూడా, ఇంకెంత బాధేస్తుంది. సో అలాంటి ఇన్సెక్యూరిటీస్ కోసమే వచ్చి చేయించుకుంటారండి. అవసరమా అంటే, నిజంగా అవసరమా అంటే, ఇప్పుడు రేపు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడండి, ఆయన కూడా ప్లాస్టిక్ సర్జనే. ఆయన ఇలాగే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఏదో ఎడ్యుకేషనల్ వీడియో ఒకటి చేశాడు. చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇలా చేసుకోవచ్చు అంటే కింద ఒకటి కమెంట్ పెట్టాడంట, నీకే జుట్టు లేదు నువ్వే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తావని చెప్పి. ఓకే. అంటే ఒక డాక్టరు ఇన్ని సంవత్సరాలు చదువుకున్నాడు, కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలనుకోవట్లేదు. నీకే జుట్టు లేదు నువ్వే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తావు అనేసరికి పాపం అతను
ఓ 15 రోజులు ఆగి వచ్చి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నాను నా దగ్గర. నీకెందుకు అంటే, సార్ నన్ను ఇలా కమెంట్ చేశాడు సార్, ఒక అతను నా జూనియర్ అండి అతను. సార్ నన్ను ఇలా కమెంట్ చేశాడు, నాకు అప్పటి నుంచి నాకు నిద్ర పట్టట్లేదు అసలు. నిజమే కదా, నేనే ఇలా అంటే నా నెంబర్ నమ్ముతారని చెప్పి నేను చేయించుకుంటున్నాను. కానీ ఆయన ఎవరో కానీ ఆయన తప్పు చేయడం జరిగింది అంటే నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే సో అంటే ఇప్పుడు మీరు ఒక డాక్టర్, సో అంటే మీరు ప్లాస్టిక్ సర్జరీ, హెయిర్ ప్లాంటేషను మీరు చేయించుకొని అవసరం లేదు. మనకు న్యాచురల్గా దేవుడు ఎట్లా క్రియేషన్ ఇచ్చిండో అట్లా ఉన్నా మన జెనెటిక్ పరంగా మనకు హెయిర్ ఊడిపోయిందేమో ఏదో పర్లేదు. సో అంటే మనం ఒక మనుషుల మనం ఎట్లా అంటే నార్మల్గా మనం ఎట్లా పుట్టినామో అట్లనే వెళ్ళిపోవాలన్నది మనం చూసుకుంటున్నాం అంతే. సో ఎవడో అన్నందుకు అసలు అంటే ఇక్కడ ఏమంటే ప్రొఫెషన్ తప్పు అని మీరు అనుకుంటున్నారు, ఓకే, అవసరం అని ఆయన అనుకున్నాడు. ఓకే, తప్పు అని అనటానికి మనం అసలు అనలేము కూడా, మన ఒపీనియన్ లో తప్పు. ఆయన ఏంటి, ఆయన ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకున్నాడు, ఆయన కష్టపడి చదువుకున్నాడు, కష్టపడి నేర్చుకున్నాడు, ఎంతో ఖర్చు పెట్టాడు, ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివాడు. ఎంబీబీఎస్ ర్యాంక్ ఎంత కష్టం అండి, ఆ తర్వాత ఎంఎస్ ర్యాంక్ ఇంకెంత కష్టం, ఆ తర్వాత ఎంసీహెచ్ చేయటం ఇంకెంత కష్టం, ప్లాస్టిక్ సర్జరీ. సో ఎన్ని చేసినా కూడా నాకు జుట్టు లేదన్న ఒక విషయం వల్ల నా ప్రాక్టీస్ ఫెయిల్ అవ్వకూడదని చెప్పి అవసరానికి చేయించుకున్నాడు, కానీ ఎవడో ఏదో అన్నాడని కాదు. యూ హ్యావ్ టు సీ ద లాజిక్ అంతే. అందులో ఆయన బాధ అది. సో ఏంటంటే కమెంట్ చేస్తారు అనే దానికి మీరు బాధపడుతున్నారని చెప్పాను నేను. పట్టించుకుంటాం మానేయాలండి. ఇప్పుడు మనం వీడియో పెడితే మన వీడియో కింద కూడా 100 కామెంట్లు పెడతారు. అంతే అంటే ఇక వాళ్ళకి బాధ ఉంటుంది కదా, మనకు ఉంటుంది, వాళ్ళకి అవకాశం ఉంది, మనకి బాధ ఉంది అంతే. సో ఇంకో విషయం ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినప్పుడు అంటే వెనకల నుంచి తీసి ఇక్కడ మీరు పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ అంటే మొత్తం హెడ్ పైన ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అంటే హెడ్ ఎక్ కానీ అంటే బ్రెయిన్కి ఏదన్నా అవ్వడం కానీ ఇట్లాంటివి ఏమన్నా. మంచి క్వశ్చన్. చాలా మంది అనుకుంటారండి హెయిర్ మీద చేస్తున్నారు కాబట్టి బ్రెయిన్కి ఏమన్నా అవుద్దని. యూజువల్గా ఏంటంటే మంచి ఆపరేషన్ థియేటర్లో, మంచిది అంటే పాష్ స్టైలిష్గా ఉండే ఆపరేషన్ థియేటర్ కాదు, స్టెరైల్గా ఉండే ఆపరేషన్ థియేటర్లో ఇన్ఫెక్షన్స్ లేకుండా జాగ్రత్తగా క్లీన్ చేసి, జాగ్రత్తగా మెయింటైన్ చేసి, యాంటీబయాటిక్స్ జాగ్రత్తగా ఇచ్చుకుని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఏమీ కాదండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, వచ్చినా కూడా మనకి స్కిన్ కింద ఒక లేయర్ ఆఫ్ మజిల్ ఉంటుంది, ఆ మజిల్ కింద బోన్ ఉంటుంది, బోన్ లోపల ఇంకొక లేయర్ ఉంటుంది బ్రెయిన్కి ప్రొటెక్షన్, దాని కింద బ్రెయిన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఇది క్రాస్ చేసి అది క్రాస్ చేసి బ్రెయిన్ దాకా అయితే వెళ్ళదండి. కాకపోతే ఇన్ఫెక్ట్ అయిన కేసెస్లో పేషెంట్ ఎందుకు చచ్చిపోయాడని మీరు అడగొచ్చు. ఇందాక ఒక పేషెంట్ చనిపోయాడు డెంటల్ డాక్టర్ చేస్తే అని చెప్పాను కదా. ఇన్ఫెక్షన్ ఒకసారి వస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి. మొత్తం స్ప్రెడ్ అయినప్పుడు అది ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లోకి వెళ్ళినప్పుడు సెప్సిస్ అంటాం, అలా సెప్సిస్ అయ్యి చనిపోతారు పేషెంట్స్. ఓకే. సో అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది లిప్ సర్జరీ చేయించుకుంటున్నారు. అవును. అంటే ఈ లిప్ సర్జరీ ఎందుకు అంటే అవసరానికి చేయించుకునేది ఒకటి, అందం కోసం చేయించుకునేది ఒకటి. ఓకే. అవసరం ఎవరికి అంటే గ్రహణం మోరీ క్లెఫ్ట్ లిప్ అంటాం. గ్రహణం మోరీ అని పిల్లలకు కొంతమందికి మధ్యలో లిప్ స్లిట్ అయిపోయి ఉంటుంది పుట్టినప్పుడే, అది అవసరం. నెక్స్ట్ ఇంకొక అవసరం ఏంటి, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, లేదంటే దెబ్బ తగిలో లిప్ కట్ అవటం, లేదు అంటే ఏదైనా పిల్లలు గబుక్కున తలకు కొట్టుకోవటం, ఏదైనా తింటున్నప్పుడు కొరుక్కోవటం, ఇట్లాంటప్పుడు కట్ అయిపోతే దానికి లిప్ సర్జరీ అవసరం. అందం కోసం ఏంటి, కింద లిప్ లావుగా ఉండి పై లిప్ సన్నగా ఉంది, లేదంటే పై లిప్పు నీట్గా ఉండి కింద లిప్ సన్నగా ఉంది, నాకు ఈక్వల్గా లేదు, చూడటానికి బాగాలేదు, నా మొహం పెద్దగా ఉంది లిప్స్ చిన్నగా ఉన్నాయి, లేదంటే నా మొహం చక్కగా చిన్నగా ఉంది పెదవేమో పెద్దగా ఉంది, ఇలా 100 మ్యాచ్ ప్రపోర్షన్ అవ్వకపోవటం, ప్రపోర్షనేట్గా ఫేస్తో లేకపోవటం అనేవి 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు చేయించుకోవటానికి అందం కోసం. దొండపండు లాంటి పేదాలు అంటారు. నిజంగా ఇంత దొండపండులాగా ఉంటే పేదం ఎవరన్నా చూస్తారండి? అసలు లేదు. సో కొంతమంది చేయించుకున్నారు చాలా మంది ఆన్ స్క్రీన్ వాళ్ళు, ఆఫ్ స్క్రీన్ వాళ్ళు చాలా మంది చేయించుకున్నారు. పేర్లు ఎందుకు మనం మాట్లాడుకోకూడదని చెప్పట్లేదు అంతే. మీకు బాగోదండి, లిప్స్ న్యాచురల్గా ఉండాలి. కొంతమంది అది లిప్ ఫిల్లర్ కోసం వస్తారు. ఓకే. వచ్చినప్పుడు నాకు ఇంకా ఫిల్ చేయండి అంటారు. అమ్మ నేను ఫిల్ చేయను, ఎక్కువ న్యాచురల్గా ఎంతవరకు కావాలో అంతవరకు చేస్తాను. మీరు నా దగ్గర చేయించుకోపోయినా పర్లేదు. రేపొద్దున అబ్నార్మల్గా ఇంత లావుగా వెళ్ళి ఎవరన్నా అడిగి ఏంటి ఇలా ఉంది ఫేస్, ఎవరు చేస్తారని అడిగితే నా పేరు చెప్తే నాకు బ్యాడ్ నేమ్. నాకెందుకమ్మా, ఎంతవరకు న్యాచురల్గా నీట్గా చేస్తానని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తా పేషెంట్స్కి.
నాకు ఇప్పుడు ఒక కామెడీ జోక్ వచ్చింది. సో ఏంటంటే ఇప్పుడు మీరు లిప్ ఫిల్లింగ్ చేస్తారు, సో అవి లావ్ అవుతాయి. ఎప్పుడైనా వీళ్ళు అంటే లిప్ లాక్ గానీ ఏమన్నా ఇచ్చుకున్నప్పుడు ఏం ప్రాబ్లం అవ్వదా? గుడ్ క్వశ్చన్. జనాలకి ఖచ్చితంగా ఇలాంటి డౌట్లు వస్తాయి. లిప్ ఫిల్లర్ ఇస్తే ఓకే, ఇచ్చిన 48 to 72 hours వరకు ఆ ఫిల్లర్ లాగా ఉంటుంది. ఓకే, సో ఆ 48 to 72 hours జాగ్రత్తగా ఉంటే అది సాలిడిఫై అయిపోయి బాడీలో మన లిప్తో పాటు అది మర్జ్ అయిపోతుంది. ఓకే, అయిపోవటం వల్ల ఆ తర్వాత కొరికినా కిస్ చేసినా మనం కొరుక్కున్నా ఏమీ కాదు. సో ఇది మీరు గుడ్ క్వశ్చన్, చాలా మందికి డౌట్ వస్తుంది. సో అంటే ఒకవేళ మనం ఫిల్ చేసిన తర్వాత ఏం ప్రాబ్లం అవ్వదా? ఫిల్ చేసిన తర్వాత ప్రాబ్లం అవుతుందండి కొంతమందికి. అగైన్ మీరు సరిగ్గా ట్రైన్ అయిన వాళ్ళతో చేయించుకోకపోతే లిప్లోకి బ్లడ్ సప్లై వెళ్తూ ఉంటుంది. ఓకే కదా, బ్లడ్ సర్వైవ్ అవ్వాలంటే లిప్కి బ్లడ్ సప్లై ఉంటుంది. మీరు చేసిన ఫిల్లర్ వెళ్ళి ఆ బ్లడ్ సప్లైని డ్యామేజ్ చేసింది అనుకోండి, మీరు డ్యామేజ్ చేసిన చోట లిప్పు పాడైపోయి, లిప్పు కుళ్ళిపోయి, లిప్పు కలర్ మారిపోయిన కేసులు కూడా వస్తాయి. సో అలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఏంటంటే ఫిల్లర్ ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో చేసుకోవాలి. మీరు జాబ్ ఇవ్వాలంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు కదా. అవును, అడుగుతారా? మీ కార్ టైర్ పంచర్ వేస్తున్నాను కూడా అడుగుతారా? ఎప్పటి నుంచి చేస్తున్నారా నువ్వు టైర్ పంచర్ అని అడుగుతారా? అలాంటప్పుడు సరిగ్గా చేయనప్పుడు, చేసేటప్పుడు కూడా గూగుల్ రేటింగ్స్ చూసుకుని వెళ్తారు కదా. మామూలుగా అలవాటు అయిపోయింది. దొంగ రేటింగ్స్ కూడా చాలా మంది ఇచ్చుకుంటున్నారు ఇప్పుడు. ఏమి సర్జరీలు చేయనాడు కూడా 500-600 రేటింగ్లు ఉంటాయి. చేసేవాడికి 100, 110, 50, 60 ఉంటాయి. ఎందుకంటే వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. నాకు రేటింగ్ ఇవ్వని అడగడు వాడు. సో ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చూసుకోకుండా మనం వెళ్ళి చేపించుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ఇదివరకు పాత రోజుల్లో డాక్టర్స్ తిట్టేవాళ్ళు, ఇసుక్కునేవాళ్ళు. వాళ్ళకున్న హెక్టిక్ వర్క్ వల్ల ఎవడు అసలు ఎక్కువ మాట్లాడేవాళ్ళు కదా. డాక్టర్ అంటే ఒక రకమైన భయం ఉండేది. ఇప్పుడు డాక్టర్స్ ఫ్రెండ్లీగా ఉంటున్నారు కదా. అవును, మీరు వెళ్ళినప్పుడు, సార్ మీరు ఇలాంటి సర్జరీస్ ఎన్ని చేశారు, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు చేసిన ఏమన్నా పాత ఫోటోలు ఉంటే చూపిస్తారా, వేరే పేషెంట్స్ ముందు ఫొటోస్ అడిగినప్పుడు మనం చూపించి పేషెంట్కి నమ్మకం కలిగించగలిగితే, ఇదిగోండమ్మా ఇది నా ఓల్డ్ కేసు, ఇలాంటి కేసులు నేను 100 చేశాను, 150 చేశాను, 500 చేశాను, 1000 చేశాను, మన ఫోటోలు ఊరికే నోటికి వచ్చినట్టు 1000 చేశాను అంటే నమ్మరు ఎవరు. అవును. సో మన ఫొటోస్, పేషెంట్ ఫొటోస్ చూపించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి నమ్మకం కలిగించాలి. అలాగే పేషెంట్ సైడ్ నుంచి కూడా పేషెంట్ అడిగి తెలుసుకోవాలి. మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది డాక్టర్ గారు, మీరు సపోజ్ నేను బ్రెస్ట్ రిడక్షన్ కోసం వచ్చారనుకోండి, మీరు ఎన్ని చేశారు సార్ బ్రెస్ట్ రిడక్షన్స్, చేసిన ఏమన్నా ముందు ఫోటోలు ఉంటే చూపిస్తారా? ఓకే, అందరి ఫోటోలు కూడా చూపించలేం, ఎందుకంటే కొంతమంది పేషెంట్ కన్సెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మీ ఫోటో మీకు సర్జరీ చేసి అందరికీ చూపిస్తే తప్పది, మీ ప్రైవసీ అది. మీరు నాకు కన్సెంట్ ఇచ్చి సైన్ చేస్తేనే మీ ఫోటో ఇంకో పేషెంట్కి చూపించగలను నేను. అలాంటి ఫోటోలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, ఉంటే మాకు చూపిస్తారా? ఓకే, అట్లా చూపించమని అడిగి తెలుసుకుని నమ్మకం వచ్చిన తర్వాతే సర్జరీ చేయించుకోవాలి. ఏదో మన కోరిక వచ్చింది కదా అని కంగారు వెళ్ళిపోయి సర్జరీ చేయించుకుని ఎవరు బాగా యాడ్స్ ఇస్తున్నారో, ఎవరికి బాగా గూగుల్ రేటింగ్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటే మోసపోతాం. ఓకే, అయితే ఇంకో క్వశ్చన్ నాకు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, సో వాడు బ్లాక్ ఉంటాడు, సో వాడి స్కిన్ మొత్తం తీసేసి వైట్ చేయగలరా ప్లాస్టిక్ సర్జరీ చేసి? ప్లాస్టిక్ సర్జరీ చేసి స్కిన్ మొత్తం తీసేసి వైట్ చేయలేమండి. ఓకే, ఇన్ఫ్యాక్ట్ అలా చేస్తే ఇంకా నల్లగా అవుతాడు ఆయన. అవునా? ఇప్పుడు స్కిన్ ఒక చోట స్కిన్ ఒకలా ఉంటుంది, ఒక చోట స్కిన్ ఒకలా ఉంటుంది. చాలా మంది టాటూ చేయించుకుంటారు. అవును, ఆ టాటూస్ రిమూవ్ చేసుకోవటానికి ఆ టాటూ తీపిచ్చి ఇదే ఆ టాటూ పర్లా ఓకే మీకు బాగుంది డిజైన్ వేయించుకున్నారు. కొంతమంది పేర్లు వేయించుకుంటారు. ఓకే, వాళ్ళ మీద కోపం వచ్చే టాటూ తీపిచ్చేసుకుంటాకు వస్తారు. అవును, వచ్చేసిన ఒక టాటూ మొత్తం తీసేయాలి సార్, అసలు ఇది ఉన్నట్టు కూడా నాకు తెలియకూడదు, మొత్తం తీసేయాలంటారు. తీసేసి వేరే చోటని స్కిన్ వేయమంటారు. వేస్తే వేసిన ప్యాచ్ వేసినట్టే ఎంతో కొంత ఒక ప్యాచ్ అయితే తెలుస్తుందండి. మనం వేసిన స్కిన్ ఎగ్జాక్ట్గా పక్క స్కిన్తో మ్యాచ్ అయ్యి తెలియకుండా జరగాలంటే అవ్వదు. ఓకే, అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగా అంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఒక సోప్ యాడ్ చూస్తున్నా నేను. సోప్ గ్లూటథయోన్ సంథింగ్ ఏదో సోప్ ఇట్లా వాడంగానే వైట్ అయిపోయిన మది అని చెప్పి చాలా డాక్టర్ గారు ఒక ఆయన ఉంటారు. ఓకే, ఆయన కూడా కాస్మెటిక్ సర్జరీ చేస్తా అని చెప్తారు. ఓకే, ఇలా సోప్ చూపించి ఈ సోప్ వాడితే అసలు మీరు తెల్లగా అయిపోతారు, అసలు తెల్లగా దాన్ని ఏదో అంటారండి, తెల్లగా నిగనిగలాడిపోతారు, మల్లె పువ్వులాగా. అసలు మీకు అసలు షైనింగ్ వచ్చేస్తూ ఉంటుంది, అసలు మీకు సాఫ్ట్ అయిపోద్ది స్కిన్ అని చెప్తాడు ఆయన.
అరే సబ్బు పడితే ఎలా తెల్లగా అయిపోతారు? నీకు లోపల మంచిగా వాటర్ తాగాలి, మంచిగా ఫ్రూట్స్ తినాలి, మంచిగా న్యూట్రిషన్ తీసుకోవాలి, నీకేమన్నా డెఫిషియన్సీస్ ఉంటే మల్టీవైటమిన్స్ వేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, హెల్తీగా ఉండాలి, స్నానం చేసిన తర్వాత ఫేస్కి నీట్గా మాయిశ్చరైజర్ రాసుకోవాలి, ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు సన్ స్క్రీన్ ఇన్ని చేస్తే కానీ మనం కలర్ ఉండం. ఇన్ని చేసినా కూడా ఎక్కడో లేని రంగు మనకు రాదు, మన రంగే మనం వస్తాం, నీట్గా పాడు చేసుకోకుండా ఉంటాం. ఈ మన ఇండియన్స్కి ఒక పిచ్చి ఉందండి తెల్లగా అవ్వాలని చెప్పి. ఫారినర్స్ని వెస్టర్న్ పీపుల్ని లేకపోతే మన సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ని చూస్తాం, నార్త్ ఇండియన్స్ ఏమో వెస్టర్న్ పాపులేషన్ వాళ్ళని చూస్తారు. ఇంకా తెల్లగా అవ్వాలి, తెలుపు తెలుపు తెలుపు. ఈ తెలుపు పిచ్చి మీద కొంతమంది మల్టీ బిలియనర్స్ అయిపోయారు. ఓకే, డాక్టర్లు కొంతమంది మళ్ళీ మిలియనేర్ అవ్వలేదు కానీ కోటీశ్వర్లు అయ్యి ఉంటారు. కంపెనీ వాళ్ళు కొన్ని 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేసుకున్నారు. చిన్నప్పుడు మనకి ఫెయిర్ అండ్ లవ్లీ అని వచ్చేది. అవును, నేను కూడా వాడాం, మరి మీరు వాడారో లేదో తెలియదు. చిన్నప్పుడు వాడాం, స్కూల్లో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు దాని తెలియనప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్ అండ్ లవ్లీ ఫెయిర్ అండ్ లవ్లీ అని చెప్పి తెల్లగా అయిపోతారు అని. తర్వాత మొన్న ఏదో కేసులో దాని పేరు ఏదో మార్చినట్టున్నారు. ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ లేదా? ఫెయిర్ అండ్ లవ్లీ లేదు, ఏదో మార్చారు పేరు. ఫెయిర్ అని తీసేసి ఏదో పేరు బ్రాండ్ పేరు మార్చారు. ఏదో ఇలాగే ఎవరో కేసు వేస్తే వాడారు. కొన్ని సంవత్సరాలు ఎంతమంది వాడుతున్నారండి, ఎంతమంది వాడారు కేవలం ఈ తెల్లగా అవ్వాలనే పిచ్చి వల్ల. సో అలాగే మార్కెట్ని గ్రాప్ చేసుకోవటానికి ఇప్పుడు గ్లూటాథయోన్ అని స్టార్ట్ చేశారు. గ్లూటాథయోన్ ఐవీ డ్రిప్స్. గ్లూటాథయోన్ అసలు వాడితే ఏమవుద్దంటే మన లివర్ని క్లెన్స్ చేసి కొంచెం డీటాక్స్ చేస్తుంది. ఐసీయూలో పేషెంట్లు చనిపోయే స్టేజ్లో ఉంటే సెప్టిక్ ఇవన్నీ వచ్చి అసలు బాడీ రికవర్ అవ్వకపోతే ఇమ్యూనిటీ కోసం కొంచెం డీటాక్స్ కోసం గ్లూటాథయోన్ ఇచ్చేవాళ్ళు. ఆ గ్లూటాథయోన్ ఇవ్వటం వల్ల పేషెంట్ కొంచెం తెల్లగా అవటం మొదలుపెట్టారు. సో పేషెంట్ తెల్లగా అవుతున్నాడని చెప్పి ఆ గ్లూటాథయోన్ ఇస్తే నష్టం లేదు, పేషెంట్ కలర్ వస్తున్నాడని చెప్పి సో గ్లూటాథయోన్ దాన్ని రిఫైన్ చేసి తెల్లగా అవటానికి పనికి వస్తుంది. గ్లూటాథయోన్ కలర్ వస్తాకి పనికి వస్తుంది అని మొదలుపెట్టారు. బట్ గ్లూటాథయోన్ ఈజ్ ఎక్సలెంట్ డ్రగ్. ఆ మెడిసిన్ ఇవ్వటం వల్ల బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, క్లెన్స్ అవుతుంది, డీటాక్స్ అవుతుంది, దాంతోపాటు కొంచెం రంగు వస్తాం. వచ్చిన రంగు పర్మనెంట్గా ఉంటామా అంటే లేదు, ఆ గ్లూటాథయోన్ ఎఫెక్ట్ పోగానే మనం కలర్ మారిపోతాం, మళ్ళీ మన కలర్కి మనం వచ్చేస్తాం. గ్లూటాథయోన్ వాడుతూ ఉంటే ఫెయిర్గా ఉంటాం, గ్లూటాథయోన్ వాడటం ఆపేగానే స్లోగా మన కలర్కి మనం వచ్చేస్తాం. మనం స్కిన్ని హెల్తీగా మెయింటైన్ చేసుకోకపోతే ఎన్ని గ్లూటాథయోన్లు ఇచ్చినా మన రంగే మారదు. గ్లూటాథయోన్ ఐవీ డ్రిప్స్ అని వచ్చినాయి, గ్లూటాథయోన్ క్యాప్సూల్స్ వచ్చినాయి, గ్లూటాథయోన్ జెల్లీస్ వచ్చినాయి, స్కిన్ మీద వేసుకునే ప్యాచెస్ వచ్చినాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే కొంతవరకు పనిచేస్తాయి, తర్వాత ఆపేగానే మారిపోతాం. అంటే మీరు ప్లాస్టిక్ సర్జన్ కాబట్టి సో అంటే మీరు ఎన్నో ట్రాన్స్ప్లాంటేషన్లు చేసి ఉంటారు. అంటే ఈ ట్రాన్స్జెండర్ది ట్రాన్స్ప్లాంటేషన్ ఉంటుంది, అంటే మేల్ టు ఫిమేల్, ఫిమేల్ టు మేల్, అట్లాంటివి చేయడం జరిగిందా? జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్ అంటామండి. అంటే మేల్ జెండర్ని ఫీమేల్గా, ఫీమేల్ జెండర్ని మేల్గా. నేను పెద్ద ఎక్కువ చేయలేదండి, ఫీమేల్ టు మేల్ని ఎప్పుడు చేయలేదు. మేల్ టు ఫీమేల్ కూడా <5 సర్జరీస్ చేశాను, ఎక్కువ చేయలేదు. అచ్చంగా జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు డాక్టర్స్. సో మేల్ టు ఫీమేల్ సర్జరీస్లో ఓన్లీ పెన్నిస్ తీసేసి వెజైనా క్రియేట్ చేయటం అనేది ఒక్కటే కాదండి. నేను ఒక <5 చేశాను, ఏది పెన్నిస్ తీసేసి వెజైనా క్రియేట్ చేయటం. సో ట్రాన్స్జెండర్స్లో ఇది ఒక్కటే కాకుండా చాలా మేల్కి ఫీమేల్కి ఏం డిఫరెన్స్లు ఉంటాయి చెప్పండి, మీరు చెప్పండి పోనీ మీకు తెలిసి. అంటే బిఎడ్ అవన్నీ ఉంటాయి కదా, మనం బిఎడ్ ఉంటుంది. బిఎడ్కి ఏం చేయొచ్చు, హెయిర్ రిమూవల్ చేయొచ్చు. అవును, మళ్ళీ వస్తుంది కదా. అంటే ఒక 4-5 సిట్టింగ్స్ హెయిర్ రిమూవల్ చేస్తే కొంచెం పలచబడుతుంది, వ్యాక్సింగ్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. సో బియర్డ్ కవర్ అయిపోతుంది. ఇంకేం తేడా ఉంటుంది మేల్కి ఫీమేల్కి? బ్రెస్ట్ ఉండదు. అవును. సో ఇన్ జనరల్ బ్రెస్ట్ ఉండదు, మేల్కి బ్రెస్ట్ ఉండదు, ఫీమేల్కి బ్రెస్ట్ ఉంటుంది. సో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అని ఇంప్లాంట్స్ పెట్టో ఏదో ఒకటి చేసి బ్రెస్ట్ క్రియేట్ చేస్తాం. ఇంకేం ఉంటుంది మేల్కి ఫీమేల్కి తేడా? ఇన్నర్ ఆర్గన్ పెన్నిస్ తీసేసి వెజైనా క్రియేట్ చేస్తాం. ఇంకే ఉంటుంది మేల్కి ఫీమేల్కి తేడా? బాడీ హెయిర్,
బాడీ హెయిర్ మళ్ళీ దాంతో బాడీ హెయిర్ని కూడా లేజర్ చేస్తాం. ఓకే. ఇంకే ఉంటుంది తేడా మేల్కి ఫీమేల్కి? జుట్టు అనుకోండి, జుట్టు పెంచుకుంటాం కాబట్టి బారు పెరుగుద్ది. ఓకే. జుట్టులో ఇంకేమైనా తేడా ఉంటుందా? జుట్టులో మన చిన్నగా ఉంటుంది, వాళ్ళు పొడుగు ఉంటుంది కదా. మీరు పెంచుకుంటే మీకు పెరుగుతుంది జుట్టు. ఓకే. మేల్స్కి పెరగదా? మేల్స్ పిలకలు వేసుకునే వాళ్ళు లేరా? ఇంకేముంటుంది? మేల్ హెయిర్ లైన్ ఫీమేల్ హెయిర్ లైన్ తేడా ఉంటుంది. మన మేల్స్కి ఇలా ఉంటుంది హెయిర్ లైన్ ఇక్కడ, ఓకే. ఫీమేల్స్కి ఇలా ఉంటుంది హెయిర్ లైన్. ఓకే, అర్థమైందా? సో ట్రాన్స్జెండర్స్లో కూడా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే వాళ్ళకి మోర్ ఆఫ్ ఫెమినైన్ లుక్ వస్తుంది. ఓకే. మనకి ఫోర్ హెడ్ పెద్దగా ఉంటుంది, ఫీమేల్స్కి చిన్నగా ఉంటుంది. సో ఎంత మనం మార్చుకున్నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోకపోతే రాదు. నెక్స్ట్ ఇంకే ఉంటుంది తేడా? జా లైన్. ఓకే. మేల్స్ ఫ్రేమ్ వర్క్ ఒకలా ఉంటుంది, ఫీమేల్ ఫేస్ ఫ్రేమ్ వర్క్ ఒకలా ఉంటుంది, సన్నగా చిన్నగా ఉంటుంది. సో ఫీమేల్స్కి సో జా లైన్ సర్జరీస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఒక బోన్ ఉంటుంది చూడండి, ఇలా అనుకుంటే మీరు. అవును, ఉంది. అది మేల్స్కి ఎక్కువ ఉంటుంది, ఓకే, ఫీమేల్స్కి ఉండదు. ఓకే. సో ఇది చేస్తాం. నెక్స్ట్ సో ఇవన్నీ సర్జరీస్ అంటే A to Z, మేల్కి ఫీమేల్కి ట్రాన్స్జెండర్ నుంచి మనకి సర్జరీస్ చేయాలంటే చాలా సర్జరీస్ ఉన్నాయి. ఓకే. మీకు అందంగా కనిపిస్తారు చాలామంది, చేంజ్ అయ్యి. అవును. అలా కనపడాలంటే వాళ్ళు ఇన్ని ప్రాసెస్లు గోత్రూ అయి ఉంటారు. జస్ట్ ఏంటో మనం పెనిస్ తీసేసి వెజైనా క్రియేట్ చేసేస్తే అన్నీ మారిపోరు అందరూ. సో జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ, ట్రాన్స్జెండర్ సర్జరీ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇండియాలో ఎక్స్క్లూజివ్గా వాటి కోసం హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఓకే. బట్ చాలామంది ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే ప్లాస్టిక్ సర్జన్స్ దగ్గర కాకుండా బయట పాపం తక్కువకి చేస్తారు. పాపం కొంతమంది నిజంగా జెన్యూన్గా మారదాం అనుకుంటారండి, కొంతమంది ఏంటంటే ఒక వేరే రీజన్స్ కోసం మారుతారు. మారిన వాళ్ళ దగ్గర మనీ ఉండదు, పేయింగ్ కెపాసిటీ. సో లేకపోవటం వల్ల చిన్న చిన్న ట్రైన్ అయిన RMPల దగ్గరికి, ఏదో ట్రైన్ అయిన టెక్నీషియన్ల దగ్గరికి వెళ్ళి సర్జరీస్ చేయించుకుని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు. RMPలు చేయొచ్చా ఇది అన్అఫీషియల్గా? అసలు ఇప్పుడు ఒకళ్ళు వచ్చి ఎగ్జాంపుల్, ఏమండి నన్ను ఫీమేల్గా మార్చేయమని నన్ను అడిగాడు అనుకోండి, నేను మార్చకూడదు. ఓకే. ఈవెన్ యాజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్ ఐ డోంట్ హ్యావ్ ఫుల్ రైట్స్ టు చేంజ్. అంటే ఇప్పటి వరకు మీరు ఒక 5 ఏమో చేయొచ్చు కదా. సో అంటే ఫస్ట్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు అంటే వాళ్ళ స్టోరీ కానీ అంటే వాళ్ళని మీరు ఏం క్వశ్చన్ అడిగి తెలుసుకుంటామండి. ఎందుకు మారాలనుకుంటున్నారు, మీ ఉద్దేశం ఏంటి, రేపొద్దున మారిన తర్వాత మళ్ళీ వెనక్కి మారాలంటే ఏంటి. ఓకే. ఇప్పుడు వాళ్ళు వస్తారు, నేను చేసేస్తాను, రేపొద్దున కొన్ని రోజులకు మళ్ళీ నేను మేల్ కాదు, నాకు నేను మళ్ళీ ఫీమేల్ నచ్చట్లేదు, నాకు మేల్గా మారిపోవాలంటే మార్చలేం కదా అంత పర్ఫెక్ట్గా మొత్తం అంతా మళ్ళీ. సో అంతా అడిగి తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపిస్తాం. సైకియాట్రిస్ట్ కూడా సర్టిఫై చేయాలి, ఎస్ వాళ్ళు బయటికి మేల్ లాగా ఉన్నా లోపల దే ఆర్ ఫీమేల్స్. సో దేర్ థాట్స్, దేర్ మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ ఫీమేల్ అని చెప్పాలి. సర్టిఫై చేస్తే అప్పుడు 2 సైకియాట్రిస్టులు కానీ 3 సైకియాట్రిస్టులు కానీ సర్టిఫై చేస్తే అప్పుడే మనం జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీకి వెళ్ళాలి, జెండర్ ట్రాన్స్ఫర్మేషన్ సర్జరీస్కి వెళ్ళాలి. ఇష్టం వచ్చినట్టు పేషెంట్ వచ్చేసి అడిగేసి మనం చేసేస్తే డిగ్రీ క్యాన్సిల్ అవుద్ది, జైలుకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంత ప్రాసెస్ ఉంటుందండి, ఇంత ప్రాసెస్ ఉంటే ఇంత చేస్తేనే మనకి సర్జరీస్ అవుతాయి అన్నమాట. ఓకే. అంటే ఎవరైనా మీ దగ్గర అది తక్కువ చేయటానికి కారణం ఏంటంటే అది. ఓకే. లైపోసక్షన్లు ఎన్ని చేశారంటే నేను ఒక 500 లైపోసక్షన్లు చేశానని ప్రౌడ్గా చెప్తా. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ 300 పైన చేశానని చెప్తా. జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీస్ అన్ని ఎందుకు తక్కువ చేశారు అని అడిగితే రీజన్ ఇది. నేను అందరూ అడిగిన వాళ్ళందరికీ చేయను, పద్ధతి ప్రకారమే చేస్తాను. ట్రాన్స్జెండర్స్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ 40-50 పైనే చేశాను. సో దానికి ఏమి మనకి సర్టిఫికేషన్స్ ఏం అక్కర్లేదు. నాకు ఈ హెయిర్ లైన్ కాదు వేరే హెయిర్ లైన్ కావాలంటే చేసి పెడతాను నేను. ఓకే. అంటే మీరు ఇప్పుడు ఒక 5 సర్జరీలు చేసిరు కాబట్టి అంటే దేవుడు అంటే ఒకలాగా క్రియేట్ చేయడం జరిగింది, అంటే సృష్టించడం జరిగింది. కానీ మీరు ఆ క్రియేషన్ని మీరు చేంజ్ చేయడం జరిగింది 5 మందికి. అంటే మీ ఫీలింగ్ ఏంది? క్రియేషన్ చేంజ్ చేయటం కాదండి, నిజంగా వాళ్ళు స్టోరీస్ వింటే మనం ఇలా అడగం అసలు. ఓకే. ఎలా దేవుడు ఎలా పుట్టిస్తే అలా బతకాలి కదా, ఎందుకు చేంజ్ అవుతారు, అసలు వీళ్ళకి ఏం అవసరం అని మనం అనుకుంటాం. బట్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు మేల్ షర్టు ప్యాంటు వేసుకున్నారు, కానీ మీ మైండ్ సెట్ ఫీమేల్ మైండ్ సెట్ అనుకోండి, లోపల బాడీ మొత్తం పర్ఫెక్ట్ మేల్ కానీ ఫీమేల్ మైండ్ సెట్ అనుకోండి, మీరు ఇలా ఉండలేరు కదా, ఇలా బట్టలు వేసుకోబుద్ది అవ్వదు మీకు.
మీకు ఎవరైనా శారీ చూస్తే శారీ వేసుకోవాలనిపిస్తుంది. ఫీమేల్స్ని చూస్తే మూవీస్ చాలా వచ్చినాయి కదండి. ఎందుకు నేను చెప్పడం కంటే కూడా మూవీస్ ఎన్ని వచ్చినాయి. అవును. సో అలా మైండ్ సెట్ ఉండి ఆ ఇన్సెక్యూరిటీ లోపల ఉండి 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 సొసైటీ కంట్రోల్ చేస్తుంది. ఇంట్లో పేరెంట్స్ ఎవరేమనుకుంటారో అని కంట్రోల్ చేస్తారు. అలా ఉండి ఉండి ఒక టైంలో బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళ డ్రీమ్స్, నేను ఇన్ని రోజులు బతికాను, నాకు ఇష్టం వచ్చినట్టు బతకాలి అనుకున్నప్పుడు అవి చేంజ్ అవుతాయి. మీకు ఊపిరాడని గదిలో పెట్టేసి మిమ్మల్ని తాళం వేసేస్తే ఎంతసేపు ఉంటారు అందులో మీరు? అవును. సో మనం జడ్జ్ చేయటం కంటే కూడా అలా ఎందుకు దేవుడిచ్చినట్టు ఉండాలి, మనం అలా ఉండాలి అనే విధానంలో కంటే కూడా మనకు నచ్చినట్టు మనం ఉంటే ఎన్ని రోజులు బతుకుతామో తెలీదు, మనం నచ్చినట్టు మనం ఉండాలి అనేది కాన్సెప్ట్ అండి. ఓకే. సో అలా నేను ఎంకరేజ్ చేయట్లేదు ఎవరిని, అలానే డిస్కరేజ్ చేయట్లేదు. ఓకే. అది అయితే మీరు ఎక్కడో మాట్లాడుతుంటే నేను విన్నా, ఈ పురుషాంగంది మీరు సైజ్ ఇంక్రీజ్ చెయ్యొచ్చు, సో మీరు సర్జరీస్ ఏమైనా చేసి ఉన్నారా? చేసామండి. ఓకే. యూజువల్గా ఒక పెద్ద మిత్ ఏంటంటే సైజ్ మ్యాటర్స్ అని. ఇవన్నీ మాట్లాడతాక చాలామంది ఆలోచిస్తారు, సైజ్ మ్యాటరా అంటే సైజ్ డజంట్ మ్యాటర్. సైజ్ దేనికి అంటే పెన్నీస్ ఎరెక్ట్ అయినప్పుడు, ఇంటర్ కోర్స్ చేసినప్పుడు, మేల్కి ఫీమేల్కి ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు పార్టిసిపేట్ చేస్తే పిల్లలు పుడతారు అనేది కాన్సెప్ట్. అవును, జరిగేది అదే. దానికి ఎంత సైజు ఉంటే అనవసరం. 5 సెంటీమీటర్లు ఉండొచ్చు, 6 సెంటీమీటర్లు ఉండొచ్చు, 20 సెంటీమీటర్లు ఉండొచ్చు. ఎంత సైజు ఉంటుంది అనే దాన్ని బట్టి పిల్లలు పుట్టేది మారదు. సో బేసిక్ ఫిజియాలజీ ఏమీ మారట్లేదు. మనకి ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఏంటంటే పెద్దగా ఉంటేనే ఫీమేల్ సాటిస్ఫై అవుతారు అనేది ఒక ఫీలింగ్. సో పెన్నీస్ నాకు చిన్నగా ఉంది అందుకని నా పార్ట్నర్ సాటిస్ఫై అవ్వదు అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది రివర్స్లో నా పార్ట్నర్ది చిన్నగా ఉంది కాబట్టి నేను సాటిస్ఫై అవ్వట్లేదని కొంతమంది అనుకుంటారు. సో ఇలాంటి అపోహల వల్ల ఏమవుతుందంటే చాలామంది ఇంటర్మీడియట్ పిల్లల నుంచి మొదలుపెట్టి 30-40 ఇయర్స్ పెద్దవాళ్ళ వరకు అరే నాకు చిన్నగా ఉంది అనే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో అసలు పార్టిసిపేట్ చేసే టైంలో పార్టిసిపేట్ చేయలేరు. ఓకే. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. నేను సరిగ్గా ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తాడండి పిల్లాడు, నేను రాయలేనేమో అని భయంతో వెళ్తే వాడు నిజంగానే రాయలేడు టెన్షన్తో. అలాగే ఈ పార్టిసిపేషన్ యాక్ట్ అప్పుడు ఈ కంగారులో టెన్షన్లో యాంగ్జైటీలో అసలు అవ్వదు అయ్యే ఎరక్షన్ కూడా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. కొంతమంది జెన్యూన్ ప్రాబ్లమ్స్తో వస్తారు. అంటే పుట్టేటప్పుడే పెనీస్ కొంచెం వంకరగా పుడుతుంది. ఓకే. ఈ టిప్లో ఓపెన్ అవ్వాలి యూరిన్ వచ్చేది, అలా కాకుండా కింద ఓపెన్ అవుతుంది ఒక్కొక్కసారి. ఓకే. అవటం వల్ల పెన్నీస్ కొంచెం ఇలా టర్న్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్తో, జెన్యూన్ ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళు ఉంటారు. మీరు అన్నట్టు అపోహలతో వచ్చేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే అపోహలతో వచ్చేవాళ్ళకి, ప్రాబ్లమ్స్తో వచ్చేవాళ్ళకి ఎలాగూ సర్జరీస్ చేస్తాం, అపోహలతో వచ్చే వాళ్ళకి సైకియాట్రిక్ కౌన్సిలింగ్ ఇస్తాం, లేదంటే ఒక ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాం. హార్మోన్స్ అన్నీ బాగానే ఉన్నాయి వాళ్ళు ఇవ్వ చూస్తాం, లేదంటే ఇంకేమన్నా ప్రాబ్లం వస్తే యూరాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాం. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి నిజంగా సైజ్ కావాలి అనుకుంటే దానికి ప్రొసీజర్స్ ఉన్నాయి. ఓకే. సిలికాన్ ఇంప్లాంట్స్ పెడతాము, చిన్న రాడ్స్ లాగా ఉంటాయి, చిన్న ట్యూబ్స్ లాగా. అది పెన్నీస్లో పెడతాం. పెట్టినప్పుడు కొంచెం స్టిఫ్గా ఉండేటట్టు కనిపిస్తుంది అది. సో అదొకటే ఉంటుందా టైప్, ఇంకేమైనా ప్రొసీజర్స్ ఉంటాయా? సిలికాన్ ఇంప్లాంట్స్ ఉంటాయి, ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటాం. అంటే బాడీలోంచి ఇంకెక్కడైనా ఫ్యాట్ తీసి ఆ పెన్నీస్ కిందకి కొంచెం ఎక్కిస్తాం ఫ్యాట్ని. ఎక్కిస్తే పెన్నీస్ సైజ్ పెరుగుద్ది కొంచెం, సర్కంఫరెన్స్. ఓకే. లేదంటే పెన్నీస్ స్కిన్, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ప్యూబిక్ హెయిర్ వస్తుంది, అంటే పెన్నీస్ పైన ప్యూబిక్ హెయిర్, అక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల, ఆ ఫ్యాట్ ఉండటం వల్ల పెన్నీస్ ఆ ఫ్యాట్లో బరీ అయిపోయి ఉంటుంది. సో ఈ ఫ్యాట్ లైపోసక్షన్ చేయడం వల్ల పెన్నీస్ బయటకు వస్తుంది కొంచెం. ఇట్లాంటి లెంతనింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే పేషెంట్కి ఏది చేయొచ్చో చూసి అది చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు మాట్లాడడం జరిగింది, అంటే పురుషాంగం పెద్దగా కావాలంటే సిలికాన్ ఇది పెట్టడం జరుగుతుందని. అంటే దానివల్ల పర్సన్కి ఏమి ఎఫెక్ట్ అవ్వదా? అవ్వచ్చండి. ఇప్పుడు దాన్ని రఫ్గా హ్యాండిల్ చేస్తున్నప్పుడు, సెక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు, ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అక్కడ ఏమన్నా గట్టిగా ప్రెషర్ పడింది అనుకోండి, ఆ ఇంప్లాంట్ బయటకు వచ్చేయచ్చు కదా. అంటే ప్రెషర్ ఉంటుంది కదా పక్క, అక్కడ వచ్చే ఛాన్స్ ఉంది కదా. అవును, అదొక ఛాన్స్ ఉంటుంది. ఎనీ సర్జరీ హ్యాస్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, పస్ ఫామ్ అయింది అనుకోండి, ఓకే, డ్యామేజ్ అవ్వచ్చు కదా. ఓకే. అంటే అవన్నీ ఉంటాయి వస్తుంది కదా.
ఇన్ఫెక్షన్ రావచ్చండి. మీరు క్లీన్గా హ్యాండ్ మీద సర్జరీ చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యూరిన్ వచ్చే దాని మీద సర్జరీ చేస్తే ఇన్ఫెక్షన్ రాదని ఎలా అనుకుంటాం? వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్ వచ్చి బయటకు వచ్చేసేయచ్చు. కొన్ని పెనైల్ పంప్స్ అని ఉంటాయి. సో ఆ పక్కన పంప్ చేసిన కొందికి అది సైజ్ పెరుగుతుంది. ఎక్కువ పంప్ చేస్తే ఎక్కువ అయ్యి కొంచెం ఆ పక్కన స్కిన్ డ్యామేజ్ చేయొచ్చు. ఓకే, అర్థమవుతుందా మీకు? సో ఎవ్రీ సర్జరీ హ్యాస్ ఏ కాంప్లికేషన్. మనం ఆ కాంప్లికేషన్ కూడా ఓవర్కమ్ అయ్యి ఆ సర్జరీ చేయించుకుంటే మనకు అవసరమా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. నిజంగా అవసరం అయితే చేయించుకోండి, అంతేగాని ఏదో సైకలాజికల్ దానికోసం సర్జరీ అవసరమా లేదా అనేది 2-3 సార్లు ఆలోచించి చేసుకోవాలి. ఓకే, అంటే ఇంతకు ముందుకు నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఒకటి అనడం జరిగింది, అంటే ఇంటర్మీడియట్ పిల్లలు అంటే 60 years వరకు ఇట్లా ఉన్న వాళ్ళు చాలామంది ఇట్లా అనుకుంటున్నారని. అంటే ఇట్లాంటి ఎందుకు అనుకుంటున్నారు? చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సర్జరీకి రావడం జరిగిందా? సర్జరీకి నా దగ్గరికి అయితే రాలేదండి, బట్ నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చినట్టు విన్నాను. ఓకే, ప్రొసీజర్ల కోసం వచ్చారు అని. అంటే పాన్ ఇండస్ట్రీ ఒకటి మనకి ఈజీగా అవైలబుల్ ఉందండి బయట. సో నెట్లో కొట్టగానే వస్తున్నాయి. వస్తాం వల్ల ఏంటంటే ఆ యాక్ట్ కోసం చేసేటప్పుడు అందులో ఉన్నది వేరు, బయట రియాలిటీ వేరు. ఆ కంట్రీ ఆడు వేరు, మనం వేరు. ఆఫ్రికన్స్కి ఒకలాగా ఉంటుంది హైట్. నెక్స్ట్ మన ఈ అరబ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి బాడీ ఒకలా ఉంటుంది. ఇండియన్స్కి ఒకలా ఉంటుంది. ఇండియన్స్లో సౌత్ ఇండియన్స్ ఒకలా ఉంటుంది, నార్త్ ఇండియన్స్కి ఒకలా ఉంటుంది, నార్త్ ఈస్ట్ ఇండియన్స్కి ఒకలా ఉంటుంది. సో ఎవరి ఫిజిక్ని బట్టి వాళ్ళ పెనైల్ సైజ్ అనేది ఉంటుంది. సో మనం ఎవరిదో కంపేర్ చేసుకుని మనకు చిన్నగా ఉందని మనం ఫీల్ అయితే ఇండియన్స్కి పిల్లలు పుట్టట్లేదా? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరా? సో ఈ కంపారిజన్స్ వచ్చినప్పుడు ఏంటంటే పిల్లల్లో కూడా అరే నాకు ఇలా ఉంది, నేను చూసినప్పుడు అలా ఉంది కదా అన్న కంపారిజన్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. సో అంటే జస్ట్ ఇది సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ క్వశ్చన్లు అడగడం జరిగింది. సో ఎవ్వరు దీనిపైన తప్పుగా అనుకోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, అంటే పిలవగానే అంటే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు పోడ్కాస్ట్ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఫైనల్గా వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో మీరు చూస్ చేసుకునేటప్పుడు మీరు ఏదన్నా బట్టలు కొనుక్కోవాలంటే ఎంత రీసెర్చ్ చేస్తున్నారు, కారు కొనుక్కోవాలంటే ఎంత రీసెర్చ్ చేస్తున్నారు, ఏదన్నా చేయాలంటే ఎంత రీసెర్చ్ చేస్తున్నారో, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా కూడా అంతే జాగ్రత్తగా రీసెర్చ్ చేసుకుని మీ డాక్టర్ని చూస్ చేసుకుంటే మీకు ఇబ్బంది అవ్వకుండా, కాంప్లికేషన్స్ లేకుండా అన్నీ బాగా జరుగుతాయండి. సో 1-2 సార్లు ఆలోచించుకుని మీరు తీసుకునే డెసిషన్ తీసుకోవాలి. థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.